నమస్తే. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజా దర్బార్ని ప్రజావాణిగా చేసినటువంటి విషయం తెలిసిందే. ప్రజావాణి కోసం దాదాపు వందలలో వేలలో ఇక్కడ పబ్లిక్ చేరుకున్నారు. అందరూ ప్రతి ఒక్కరి చేతుల సమస్య పేపర్ తోటి ఇక్కడ వచ్చినటువంటి వారికి న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకంతో ఇక్కడ కొత్త గవర్నమెంట్ నమ్ముకొని ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడికి ఏ విషయాల మీద వచ్చారు? కొంతమంది మనతో పాటు వికలాంగులు కూడా ఉన్నారు. వాళ్ళ బాధలు ఏంటి, అసలు వాళ్ళకి ఏం న్యాయం జరగాలి అని ఇక్కడ ప్రజావాణికి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం పేరు? నా పేరు బాలకృష్ణ కత్తుల, తెలంగాణ మస్కులర్ డిస్ట్రిబ్యూట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మేము కండర క్షీణిత బాధితులము, మస్కులర్ డిస్ట్రఫీ అంటారు. ఇది అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే మేము బయటకు వెళ్ళినాకనే బాధితుల కోసం తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము, ఒక 10 మందిని కలిసి. అయితే మాకు కండరాలు అనేటివి రోజు రోజుకి క్షీణిస్తాయి. కండ అనేది రోజు రోజుకి కరిగిపోతుంటుంది. మా పని మేము చేసుకోలేని పరిస్థితి, కదలలేము, తినలేము, పడుకోలేము, కాలకృత్యాలు తీర్చుకోలేము. మా పని మేము సొంతంగా ఏ పని చేసుకోలేము. మేము ఒకరి మీద ఆధారపడి జీవించాలి. ఇప్పుడు మా తల్లిదండ్రులు కూడా మాకు సేవ చేసే వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా వయసు పైబడి వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు కూడా సేవ చేయలేకపోతున్నారు. వాళ్ళకి కీళ్ళనొప్పులు వస్తున్నాయి. మా బతికేంది అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. అందుకే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. ఏమని అంటే మాకు కేర్ టేకర్ అలవెన్స్ కానీ మాకు ప్రకటిస్తారని ఆశతోని వచ్చాము. అట్లనే సిసిఎంబికి 10 కోట్లు 20 కోట్లు బడ్జెట్ కేటాయించి రీసెర్చ్ చేసి మాకు తొందరగా మెడిసిన్ కనుక్కొని మా జీవితాల్లో కొంచెం వెలుగును ప్రసాదిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి మెడిసిన్ లేదు. అయినా కానీ రీసెర్చ్ 2008 అంతకుముందు నుంచే కనుక్కుంటున్నాం అంటున్నారు, కానీ ఇప్పటివరకు రాలేదు. కనీసం ఇక్కడ మన హైదరాబాద్లో అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఈ సిసిఎంబిలో కూడా మా కోసం రీసెర్చ్ చేయించి కొత్త గవర్నమెంట్ మాకు ఆశ ఉంది చేపిస్తుందని, మందు తొందరగా వచ్చేలాగా మాకు అది ఏంటి రీసెర్చ్ కోసం బడ్జెట్ కేటాయించి మా మందు తొందరగా మాకు చేయిస్తారని కొత్త గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఆ లోపు ఉన్న 4 రోజులైనా కానీ సంతోషంగా ఉండడానికి కేర్ టేకర్ అలవెన్స్ మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏం పేరు? ఈశ్వర్. ఎక్కడి నుంచి వచ్చినవే? సంగారెడ్డి. ఏమైంది, నీ ప్రాబ్లం ఏంది? నాకు 2014లో మెదక్ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు డిటిఓలో. అప్పటి నుంచి నేను 2015లో రిటైర్మెంట్ అయినా. అప్పటి నుంచి పింఛన్ ఇచ్చారు. పోయిన సంవత్సరం 20 ఆగస్టు నుండి పింఛన్ రావడం లేదు. పింఛన్ ఇస్తలేరు. పింఛన్ గురించి వచ్చాయి సార్. అది ఎందుకు కట్ చేసారు? ఏదో 15 ఏళ్ళ నాడు ఏదో మేము ఏం చేసినాం, తప్పేముంది మాది. తీసుకున్నాను మీరే మళ్ళీ హైకోర్టు బెనిఫిట్ ఇచ్చింది తీసుకోమని తీసుకున్నాం. మళ్ళీ ఎస్ఎల్పి పెట్టి మళ్ళీ తీసేసినాం. తీస్తే అందరు 400 మంది ఉన్నాం మేము. ఇంకా ఈ డిపార్ట్మెంట్ ఎందుకు చేసింది? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం తప్పు పని చేసినాం? దొంగతనం చేసినాం. ఏమైనా పని చేయలేమా? పని చేయకుండా 2 పైసలు తక్కువ ఏం చేయాలి కదా. ఉత్తిగా అలాగే లెక్క కాయడం లెక్క తీసి పడేస్తే ఎట్లా సార్? ఏమని చెప్పాలి కదా. మాదేమో తప్పు ఉంటే మేము వీజీ చేసిన వాడు చేసిన దొంగతనం చేసినట్టు చేస్తారు. ఇంతమంది లోపల ఇదే డిపార్ట్మెంట్ ఉందా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏదో కొత్త సీఎం వచ్చింది కదా, మాకు కొద్దిగా అభిమానం ఉంటుంది. ఇది ఫైల్ తీస్తారు కదా. నాకు ఏం తప్పు పని చేసినాం? కరెక్టే, తప్పు తీసేసినాం. మేము ఏం చేసినాం? మేము దొంగతనం చేసినామా? ఏమైనా చేసినామా? మీరు ఇచ్చిందే కదా, గవర్నమెంట్ ఇచ్చిన రూల్సే కదా, గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగమే కదా. ఇష్టం వచ్చినది వాడైతే ఏంటి తీసుకునేది లేకుంటే పత్తే. గత ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనగా భయపడతాడు. ఎందుకేమో ఫైనాన్స్ లోపల దొంగతనం చేసినామా? అంతమంది లేరా? వాళ్ళ ఎంప్లాయీస్ కదా. ఎంతమంది? మేము 4గురమే. ఇంతమంది లోపల 4గురే ఏమైనా చేసినామా? మేము డిపార్ట్మెంట్ 4 చేశారు సార్. 4కి 2000 అప్పటిదాకా ఇచ్చారు. ఈయనేమో 2011లో రిటైర్మెంటు, నేనేమో 2015. ఇంకో ఆయన సత్యనారాయణ ఉన్నాడు, ఆయన సర్వీస్లో చచ్చిపోయాడు. వాళ్ళ బిడ్డకు కూడా బెనిఫిట్ ఇవ్వలేదు సార్. వాళ్ళ బిడ్డకు కూడా బెనిఫిట్ ఇవ్వలేదు సార్. దయచేసి మాకు న్యాయం చేసి పింఛన్ ఇవ్వాలని అనుకుంటున్నాం సార్. కొత్త సీఎం వచ్చిండు, తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. అన్ని డిపార్ట్మెంట్లకి ఇచ్చారు సార్. వాళ్ళు ఇచ్చినాయి, ఇగో ఇది వాళ్ళు ఇచ్చిన డిపార్ట్మెంట్లు
డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఇచ్చింది ఇది. అన్ని డిపార్ట్మెంట్ జీవోలు ఉన్నాయి సార్. ఈ వాళ్ళ జీవో పరిమితి ఉంది. ఈ ఇక్కడికి రాగానే వస్తది. ఇది కూడా ఇవన్నీ ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. కానీ ఉదయం నుంచి పొద్దున్న దాకా పని చేయించుకున్న వాళ్ళు. ఇప్పుడు మేము బతుకు తెరువు కోసం నిన్న మొన్నటి దాకా నేను హాస్పిటల్లో ఉన్న సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో పైసలు లేక దయచేసి మళ్ళీ ఇంకో విషయం సార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అది జీవో ఇచ్చుకుంటే వాళ్ళకు బెనిఫిట్ అన్ని ఇచ్చింది. మా డిపార్ట్మెంట్ రాగానే మేము ఏం చేసినాం? మా డిటిఓ గారు కూడా రాశారు సార్ మా డిటిఓ గారు కూడా రాశారు ఈ మనీ. ఏ పేరు? నేనమ్మా ఉద్యోగంలో సీపర్గా చేస్తా. పొద్దున 9 గంటలకు పోయి సాయంత్రం 5 గంటల దాకా ఉంటా. ఊడ్చి తాళాలు వేసుకొని వస్తా. మాకు పర్మనెంట్ లేదు. మా నెలకు 4,000 జీతం. ఇగో ఇంకా మార్చి వస్తే కథం తీసేస్తారు. సర్వీసింగ్ ఉంటుంది. 4,000 జీతం. ఇంకా ఇంతవరకు శాలరీలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 85 నుంచి ఇప్పటి వరకు జీతం లేదు, పర్మనెంట్ లేదు. మరి ఆ కొత్త గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తున్నది ఇక. ఎప్పుడు 3 నెలలే ఉన్నది. ఇక ఎప్పుడు చేస్తాడు? ఈ సార్ని ఏమైనా వస్తుంది చెప్పుర్రి. అంటే ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తావు? ఏంటంటే నేను ఎట్టి చేసినట్టే మాకేమన్నా ఇయ్యాలి. ఇన్నేళ్ళ నుంచి మా సర్వీస్ అంతా పోయింది. మా సర్వీస్ అంతా పోయింది సార్. ఇంకేం కాక చేస్తాము? ఏమైతారమ్మా మీరు? నేను మా చిన్నమ్మ దూర బంధువు చిన్నమ్మ. నా పేరు నిహారిక. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ప్రజావానికి దేనికి పెట్టుకున్నా అంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో తెలంగాణలో నిరుద్యోగ శాఖం చాలా మంది ఉంది. ఇప్పుడు నాకు 2 పిల్లలు. నేను చాలా కష్టాలు పడ్డాను. సో నాకు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కోసమే నేను ఇంత దూరం వచ్చి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు సీఎం గారు అన్న మాట ప్రకారం మీకు తెలంగాణ వాళ్ళకి నిరుద్యోగ శాఖ సమస్యలు అన్నీ తీరుస్తా అని చెప్పారు. సో దాని పరంగానే మేము ఇంత ఆశ కొద్ది కొండంత ఆశ కొద్ది మేము పొద్దున బస్సు ఎక్కి ఇప్పటి వరకు వచ్చి పెట్టినాం. ఇది ఒకసారి కాదు, ప్రజావాణిలో నేను 10 ఏళ్ళ నుంచి తిరిగిన కరీంనగర్లో. అదే కలెక్టరేట్ ఆఫీస్లో దాదాపు 7.5 సంవత్సరాలు చిన్న బాబుని, మా పెద్ద బాబుని పట్టుకొని అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాను. ఇప్పటి వరకు నాకు ఒక జాబ్ రాలేదు. స్టాఫ్ సెలక్షన్స్ రాశాను, బ్యాంక్ ఆఫ్ బరోడా రాశాను, రైల్వే డిపార్ట్మెంట్ రాశాను. ఒక్క జాబ్ అంటే ఒక్క జాబ్ లేదు ఇప్పటి వరకు. కనీసం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, రేవంత్ రెడ్డి గారన్నా నాకు ఒక చిన్న జాబ్ అన్ని ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. అంతే. ఏప్రిల్ అయితే అయిపోతుంది నాది. నేను ఏం తినుకుంటూ ఉండాలి? నాకు ఎవరు లేరు, నాకు ఎవరేం పెట్టరు. సార్ ఏం న్యాయం నాకేమైనా న్యాయం చేస్తారా? ఏం చేస్తారు? ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి సార్. ఇప్పుడు ఎవరు నాకు తిండి పెట్టిన వాళ్ళు లేరు. నా పేరు నారాయణమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబాలు గెలిచి ఇప్పుడు వరకు ఆ ఇల్లు ఇస్తానని చెప్పి ఓట్లు అయిపోయి ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏమీ లేదు. ఈయనైనా సరే మాకు ఒక నేడిస్తే చాలు, ఏమి మేము కోరుకోలేదు. ఒక నేడిస్తే మా చాలు. మళ్ళీ ఈయనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాడు, మంచి చేసడం పక్క వస్తాడు. మళ్ళీ కోరుకుంటాను. ఇల్లు మాకు ఇల్లు లేదండి, చాలా ఇయర్ నుంచి ఇల్లు లేదు, ఏం లేదు. హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంటే చాలండి, ఏదో పని చేసుకుని బతుకుతాము. కానీ ఇల్లు కావాలి ఉండడానికి. రెంట్ చాలా టూ మచ్ ఉందండి. అది మా వల్ల అయితలేదు రెంట్ కట్టడం. అందుకే చాలా ఆశలతో మేము ఎప్పుడో లేచి పొద్దునే వచ్చాము, ఆశతో వచ్చాము. రేవంత్ రెడ్డి మాకు ఇస్తారని ఒక నమ్మకంతో వచ్చామండి. మాకు మంచి చేస్తే ఆయన ఎప్పుడు మంచి ఉండాలని కోరుకుంటున్నాం మేము. మీదేందమ్మా సమస్య? గ్రూప్ 1 గ్రూప్ 2 చేసిండు సార్. గ్రూప్ 1 గ్రూప్ 2 చేసిండు. కేసీఆర్ జాబులు వదలలేదని, రెడ్యుకేషన్లు వదలలేదని, నా ఏజ్ బారైంది, ఆయన రెడ్యుకేషన్ వదులుతలేదు, నా ఏజ్ బారైందని పుర్లమందా చనిపోయిండు. ఈయన 2వ సారి వచ్చినాక ఒక 2 సంవత్సరాలు నడిచిందంటే 2 సంవత్సరాలు 2020లో అయితే నాకు జాబ్ రాదు, నా ఏజ్ బారైంది అని పుర్లమంది మేము లేని చూసి పుర్లమందా చచ్చిపోయిండు. మాది సూర్యాపేట జిల్లా మా శివల మండలం కూడా గ్రామం. అది తీసుకొచ్చి మా బుజ్జి ఉంది, ఆమె బాగా చదివింది. అయితే ఆమె జాబ్ అనే పెట్టని వచ్చినాం. వస్తే సార్ లేడుగా రాలేగా దరఖాస్తులు తీసుకుర్రు. ఏమో మరి సార్ రాలేదు కాబట్టి మరి జరుగుతా జరగదా, ఇప్పుడే కొత్త కదా మేము వచ్చింది. మరి జరిగితే చెప్పుకుంటాం. ఆయనతో జరగలేదు,
ఆయన నా కొడుకు బతుకున్నాక జాబులు మొత్తం జాబులు పెడుతుండు, ఓట్లు వేయరని బోధినకుంటా మా కాడ ఉంది మా ఓట్లన్నీ మొత్తం ఆయన కేసీఆర్కే వేయించిండు. వేపిస్తే వేసినావు, మరి పిల్లగాడ మరి అంటుండే మరి ఏం చేయమని ఓట్లు వేసినావు. ఇంతవరకు మాకేం జరగలే. ఈ భూమి పోయింది. మందులు ఇవ్వద్దా సారు? మందులు కూడా మందులు ఇవ్వలే. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిరు. మా పానాలు తీసే కారు చేసిర్రు. వచ్చి కారు గుర్తోళ్ళు మాకు ఆ భూమి గురించి ఆగం అయిపోయినారు. ఖాళీలతో పట్టించుకోలేదు సారు. అటు కాంగ్రెస్ లో పట్టించుకురు, అల్లా మమ్మల్ని ఆదుకుర్రు. భూమి గుంజుకుర్రు వాళ్ళు. 5 గుంటలు అంటే 10 గుంటలు ఉంది. పెట్రోల్ బంక్ పెడతామని టీఆర్ఎస్ నాయకులు పెట్రోల్ బంక్ పెడతామని నా దగ్గరికి అమ్ముతామని వచ్చారు. నేను అమ్మను, నాకు నా పిల్లగాడు చచ్చిపోయినాడు, నేను అమ్మనని నేను అన్నా. నువ్వు అమ్మవని ఏరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించాడు. నాకు రిజిస్ట్రేషన్ ఉన్నాక కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. చేయించి ఇక భూమి మీదకి రాకుండా కొట్టారు. భూమి మీదకి రాకుండా కొడితే ఇక నేను సపరేట్ పోయి పుర్ర మందు డబ్బా పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ పోయినా. కలెక్టర్ ఆఫీస్ పోతే ఆ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆయన కూడా మమ్మల్ని ఎట్ట పట్టాడు. మళ్ళీ భూమి పోయిందని అది ఆత్మకూరు మండలం గ్రామము. ఇప్పుడు కూడా మనకి ఆయనే వచ్చిండు జయరెడ్డి. ఏపూర్ గ్రామము ఇది మన సూర్యాపేట జిల్లా. పోతే ఇది కొత్త గవర్నమెంట్ కదా, కొన్ని రోజులు అయింది వచ్చి అందరికి న్యాయం జరుగుతుంది. అందరు కూడా న్యాయం జరగాలని, మీకు న్యాయం జరగాలని పోరాడుతున్నాం. అట్లా. ఏం పేరు? రాములు, బుక్యా రాములు సార్. బుక్యా రాములు. ఏం పని? నాకు స్కూటీ కావాలి సార్, 2 కాళ్ళు పూడి సార్. ఇయ్యలే కేటీఆర్ ఇయ్యలే సార్. ఎందుకు ఇయ్యలే సార్? ప్రభుత్వం ఇయ్యలే సార్. స్కూటీ కావాలి, ఇంత దూరం 2 కాళ్ళు పూలే సార్. ఏనుగల్లు బట్టుతండ వరంగల్ జిల్లా సార్. ఇది తప్పకుండా సాయం చేయాలి సార్. ఆత్మకూరు స్టేషన్ పోయినాం. పోతే ఏఎస్ఐ లోపల తోలిండి ఈయన ఎంపీటీసీ అట. ఎంపీటీసీ డబ్బులు ఇచ్చిండు, 5,000 రూపాయలు ఇచ్చినాక నా మీద బెల్ట్ తీసుకొని అమ్మ కొట్టుడు పెట్టిండుగా. ఎవరు? ఏఎస్ఐ సత్యనారాయణ సార్ అని. ఎప్పుడు అంటే సంవత్సరంన్నర కావచ్చు. సంవత్సరం ఇక నేను ఎవరి కాడికి పోలే. నా ఒళ్ళు వచ్చి నా భూమి పోయినందుకే బెల్ట్ తీసుకొని బాధిండు లోపలికి పిలిచి. మళ్ళీ ఇక్కడ కనపడితే నిన్ను పడగజీరేస్తా అని చెప్పిండు. ఎస్ఐ ఏమంటాడంటే సత్యనారాయణ సారు. ఏఎస్ఐ సత్యనారాయణ సార్ ఎస్ఐ అక్కడ ఉన్నాడు. రెడ్డి నేను వచ్చి నాకు ఈయన కూర్చో ఎవరు పిలిచినప్పుడు ఒక అన్నాడు. అంటే ఈ ఎంపీడీసీ వచ్చిండు. ఎంపీడీసీ రాగానే పిలిపించా నేను పోయినా. పోగానే సారు భూమి పోయింది చూడని నాన్న, నీకు భూమి పోయిన అదా అని చెప్పని ఇక బెల్ట్ తీసుకొని ఇక బాధలు మొదలు పెట్టాడు. ఎంపీడీసీ కన్నయ్య బీసీ కన్నయ్య. అట్లా ఇక 5,000 రూపాయలు ఇచ్చిండు, కొట్టిచ్చిండు బాగా. అట్లా భూమి మీదకి రారా చూసుకుందాం అంటాడు. భూమి మీదకి రానిస్తాలి ఇక అసలే. కొన్ని భూమి నా పేరు మీద ఉంది, అన్ని అయినాయి. మొన్న కేసీఆర్దే బొక్కొచ్చింది. ఈ బొక్కొచ్చినా కూడా భూమి మీదకి రానిస్తాలే టీఆర్ఎస్ నాయకులు. కాసేపు నాకు న్యాయం కావాలి, భూమి మీదకి నేను పోయేటట్టు కావాలి. అట్లా ఈ ఆడ భద్రాచలం డిపో అట, ఈ కొత్త బస్ స్టాండ్ నుంచి సూర్యాపేట కొత్త బస్ స్టాండ్ నుంచి అటు వెళ్తున్నా బయ్యి వచ్చి గుజ్జి కాలుగా దింగిండు. వచ్చింది ఇల్లు వచ్చిందని పోయినాక పోయి సంతకం పెట్టింది ఈమె తెలియక. సంతకం పెట్టినాక మళ్ళీ మెసేజ్ వస్తుంది అన్నారు. ఇంతవరకు మెసేజ్ రాలే, ఇల్లు రాలే. ఎవరికన్నా ఇచ్చిరేమోనే అని అనుమానం సారు. నా కొడుకే ఎవరికో ఇచ్చిందని అనుమానం. మీ సేవలో పెట్టినవా దరఖాస్తు, లేకపోతే మున్సిపాల్లో పెట్టినవా అని అన్ని తీర్లు అడిగిండ్రు సారు. అన్ని తీర్లు చెప్పిన, చెప్పులు అరిగేటట్టు తిరిగాను. లోపలికి కూడా రానిస్తలేరు సారు. మున్సిపల్ ఆఫీస్లో అడిగిన దానికి సమాధానం చెప్పరు, లోపలికి రానియరు. ఆ సారు ఉన్నా కూడా, చెప్పే సారు ఉన్నా కూడా చెప్పనిస్తలేరు ఆయనకు. ఆయన దగ్గరకు పోనిస్తలేరు, కలుపుతలేరు. ఆయన ఫోన్ నెంబర్ అని ఇచ్చారు, సచ్చినా కలుపుతలేదు సారు. ఏ ఫోన్ నుంచి చేసినా కలుపుతలేదు. మందిని ఇట్లా అడుక్కొని ఫోన్ చేసినా కలుపుతుంది. నాది చిన్న ఫోను అయితే, ఎవరికైనా పెద్ద ఫోన్లు అడుక్కొని చేసినా ఫోన్ కలుపుతలేదు. ఇల్లు రాలేదు, వచ్చిందని వాళ్ళే అన్నారు, పిలిపించిండ్రు. ఇల్లు రాలేదు, మళ్ళీ పైనుంచి మాట్లాడలేదు. ఇప్పుడు ఇల్లు గురించి ఈమెకి ఆధారం ఏం లేదు అట్లా. అందుకోసం
పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరం అత్తగారి ఇంట్లోకే వెళ్ళిపోయాము. ఈమెను అట్లా తీసుకుంటాను, అట్లానే వచ్చిన సార్ అని వచ్చినాం. ఇల్లు కిరాయి కట్టి వెళ్ళాలంటే అంతే సారు. చేతులు కండ్లు 2 ఏళ్ళ బొమ్మలు. ఏం పేరు? నా పేరు యాదప్ప. మాది ఎక్కడి నుంచి వచ్చారు? మేము తాండ్ర నుంచి వచ్చాం సార్. తాండ్ర అవతల పెద్దమ్మ గ్రామము. ఈయన సార్ ఏమైంది? 2 చేతులు 2 కళ్ళు బొమ్మ లాస్ట్ బాంబ్ అయింది లాస్ట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి లేవా? లేదు, లేవు, ఈ 2 2 years ఏళ్ళ అవుతుంది. బొమ్మ లాస్ట్ అయ్యి పెన్షన్ కి అప్లై చేస్తే పెన్షన్ రాలేదు. ఏమైపోయినాయి? బొమ్మ లాస్ట్ అయ్యి 2 ఏళ్ళు అయింది సార్. అయితే 2 చేతులు 2 కళ్ళు పోయినాయి. పెన్షన్కి అప్లై చేసిన పెన్షన్ లేదు. అది ఎంఆర్ఆర్ సీఎం పని రాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇక అప్లై చేసినాము. ఇప్పుడన్నా కొత్త ప్రభుత్వం సాయం చేయండి అని కోరుకుంటాం సార్. 2 కళ్ళు అది రాళ్ళు పెట్టే బొమ్మ లాస్ట్, రాళ్ళు పెట్టే పలగొట్టే బొమ్మ లాస్ట్. వాళ్ళేమో 3 లక్షలు 3 ఎకరాలు భూమి ఇస్తామన్నారు. 50,000 లక్ష రూపాయలు పెట్టిండ్రు. ఆయన మొత్తానికి పారిపోయిండు, లేడు. ఇక నీళ్ళ డిపార్ట్మెంట్ మనిషి. ఇక మళ్ళీ నేను 3,600 బొమ్మలు ఉంటే మళ్ళీ పోలీసులో కట్టించాము. ఈ సిటీ కమిషనర్ కూడా మా ఇంటికి వచ్చిండు. అప్పుడు అందరూ ఆదుకుంటామన్నారు. ఇప్పుడు మమ్మల్ని వదిలేసి రోడ్డు మీద వదిలేసినారు. ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఇక కేసీఆర్ అయితే అస్సలు పట్టించుకోలేదు. మాకు 2 ఏళ్ళ ఇప్పుడు పెన్షన్ కూడా అప్లై చేసిన, అది కూడా లేదు. మాకు సీఎం పని లేదు, ఏం లేదు సార్ మాకు. ఇక మాకు పూటగా తల్లి లేదు, ఇంకో బిడ్డ లేదు, ఒక్క కొడుకు సార్ నాకు. మా భార్య కూడా ఇల్లు కూడా లేదు సార్ నాకు సొంతంగా. ఇల్లు కూడా బొమ్మలాగా సాయి పలిగిపోయింది మొత్తం, మాలే పంటలు. ఇక ఏం లేకుండా వచ్చాం సార్, ఇక ఆడుకుంటున్నాము, ఇట్లా బతుకుతాం సార్. మాకు కొత్త గవర్నమెంట్ రేవంత్ అన్నకు మేము న్యాయం చేసి మాకు సహకారం చేయాలని కోరుకుంటాం సార్. అంతే. నా పేరు వెంకటేష్ అండి. నేను ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా. ముఖ్యంగా నేను నామినేషన్ చేయడానికి కారణం ఏంటంటే టీఎస్పీసీ ప్రక్షాళన, రెండవది ధరణి సమస్యలు, పోర్టల్ సమస్యలను క్లియర్ చేయడము. ఎందుకంటే టీఎస్పీసీ పోర్టల్ ఏంటంటే ఎవ్రీ యాక్టివిటీ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వరకు ప్రతి ఒక్క పేపర్ రీసెంట్గా లీకేజ్ అయ్యి చాలా నిరుద్యోగులకు నిరుత్సాహపరిచింది. ప్లస్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు గ్రూప్ 1. కనీసం మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే టీఎస్పీసీని ప్రక్షాళన చేయాలి, ప్లస్ నూతన నోటిఫికేషన్ వేయాలి, సరిగ్గా సమయం ఇచ్చేసి మొదలు పెట్టారు. కానీ నూతన నోటిఫికేషన్ వేయాలి, సరిగ్గా ప్రిపేర్ అవ్వడానికి సరిగ్గా టైం ఇచ్చేసి కోచింగ్ సెంటర్లు ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఇచ్చేసి నిరుద్యోగ సమస్య క్లియర్ చేయాలని మేము కోరుతున్నాము. రెండవది ధరణి సమస్యలు ఏంటంటే గత తరతరాలుగా సాగు చేసుకున్న భూమి ఒక 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ. జనగామ జిల్లా నుంచి వచ్చినాం సార్. సీఎం గారు నా పేరు లక్ష్మి, జనగామ జిల్లా నుంచి వచ్చిన. నా బిడ్డ పెళ్లి పోయిన సంవత్సరం అయింది, 2002లో. పెళ్లి అయినాక ఒక 2 నెలలు తీసుకుపోయిండు. 27 లక్షల కట్నం ఇచ్చిన, అదనపు కట్నం తెమ్మని అమ్మాయి ఫోటోలు బ్యాడ్గా ఇది చేసి 20 లక్షలు నేను ఇయ్యనంటే ఏ పోలీస్ స్టేషన్లో పోయినా కేసులు తీసుకోవట్లే. హన్మకొండ సుబేదారు సిఐ గారు పిటిషన్ ఇచ్చిన అర్ధగంట సేపట్లోనే రిజన్ అమ్మాయిని రూమ్లోకి తీసుకుపోయి కట్టెవట్టి ఆడిచ్చి రిజన్ చేస్తావా లేదా అని అమ్మాయితోటి రిజన్ చేపించి పంపించారు. నువ్వెంత దూరం పోయినా అక్కడ వ్యవసాయం చేస్తాడు, ఎంత దూరం పోయినా నువ్వేం చేయలేవు అని హన్మకొండ కూడా పోయినా. హన్మకొండ పోతే డిఎస్పీ సార్కు రాసిర్రు, జనగాం డిఎస్పీ నుంచి ఎస్ఐ సీతా మేడానికి రాసిర్రు. సీతా మేడం ఏంది మేడం ఇన్ని రోజుల నుంచి సంవత్సరం నుంచి తిరిగినాము అంటే నీ దిక్కున్న చోట చెప్పుకో, మేము మాత్రం చెయ్యము అని అన్నది. అమ్మాయికి ఇప్పుడు వద్దు అంటుండు, అమ్మాయిని బ్యాడ్గా లేని నిందలు పెడుతుండు. 27 లక్షలు తిన్నారు. పెద్ద మనుషులలో పోతే 2 లక్షలు డిపాజిట్ అడిగిర్రు. డిపాజిట్ నా డబ్బులు నాకు ఇవ్వాలి అంటే లాయర్ను కొని నాకు తెలవకుండా భువనగిరిలో ఇంకో కేసు వేసి అక్కడి నుంచి విడాకుల పేపర్ తెచ్చి పిల్ల తరపున ఆయనే లాయర్, పిల్లగాని తరపున ఆయనే లాయర్. నేను పిల్ల తరపున పెట్టుకున్నా, నాకు తెలవకుండా పిల్లగాని తరపున కూడా మేట్నెస్ చేసి నాకు తెలవకుండా భువనగిరిలో కేసు వేసి నాకు ఏ నోటీసు పంపలేదు. ఏంటి సారు నోటీసులు రావట్లేదు అంటే నీకు తెలవదమ్మా నోటీసుల గురించి, నువ్వు ఎంత దూరం పోయినా ఏం న్యాయం జరగదు, నేను కరెక్టే చేసిన అన్నాడు. ఇగో పోలీస్ స్టేషన్లో పోతే న్యాయం జరగట్లేదు అంటే నన్ను కొట్టిన పొడవ తలకాయ కూడా తీవ్రంగా దెబ్బలు తగిలినాయి. 8 నెలలు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చుట్టూ కాబట్టి. ప్రాబ్లం ఏందమ్మా మీది? తనకి అదనపు కట్నం 20 లక్షలు కావాలంట. 20 లక్షలు వేస్తేనే తీసుకెళ్తాను, లేకపోతే వ్యవసాయమే, లేకపోతే తీసుకుపోను, నాకు అవసరం లేదు అనేసి అంత గలీజ్గా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసి అందరికి చూపిస్తుండు. నువ్వు మంచిదాన్ని కాదు అని అందరికి బ్లేమ్ చేస్తుండు. రికార్డులు కూడా ఆయన షేర్ చేసిన రికార్డులు కూడా ఉన్నాయి మా తాన, అవి కూడా అందులో ఎండ్రాయిడ్ నింపించుకొని వచ్చిన తన
రికార్డులు కూడా ఉన్నాయి. తన షేర్ చేసిన రికార్డులు కూడా, వేరే వాళ్ళకి షేర్ చేసిన రికార్డులు కూడా ఇగో ఇండ్లు ఉన్నాయి. సీఎం గారు నా బిడ్డ మాకు సాగు తప్ప రెండో మార్గం లేదు, ఇక మీరు చచ్చిపోవడం తప్ప రెండో మార్గం లేదు. 3 బిడ్డలు, ఒక్క కొడుకు, బెదిరింపు కాళ్ళు, నీ కొడుకు ఎక్కడ ఉంటాడు చెప్పు అని నన్ను తీవ్రంగా ఇది చేస్తుంది. టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళ టిఆర్ఎస్ నాయకులు పిక్క సీను అని పోలీస్ స్టేషన్ లో నన్ను కొడుతుంటే ఎదురుగా నిలబడి ఉండి చూసిండు. కానీ మరి ఆడళ్ళు పోలీస్ స్టేషన్ లో కొట్టొద్దు కదా, ఇది తీవ్రమైన పరిస్థితి కదా అంటే ఇప్పటికి 2 నెలల నుంచి తిరిగినా కానీ కేసు కట్టట్లేదు. అన్ని దిక్కున్న చోట చెప్పుకోమని చెప్తారు. ఇగో రక్తం వెళ్ళిన ఫోటో కూడా కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. మళ్ళీ ఛార్జ్ షీట్ ఏమంటే ఛార్జ్ షీట్ కూడా 1 year అవుతుంది. 498 కేసు వేసి 1 year అవుతుంది. ఛార్జ్ షీట్ కూడా ఇంతవరకు వేయలేదు. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు అంటే నీ దిక్కున్న చోట చెప్పుకోవడం. శ్రీనివాస, సిఐ శ్రీనివాస్, జనగాం జిల్లా సిఐ శ్రీనివాస్ సార్, జనగాం పిఎస్ఏ. కోర్టుకు పంపించిన కోర్టులో ఉన్న స్టేట్మెంట్ కూడా 42 పేజీలు ముఖ్యమంత్రి సార్కు అక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. 42 పేజీలు స్టేట్లో ఉన్న కోర్టులో ఉన్న స్టేట్మెంట్ మొత్తం తెచ్చి ఇచ్చిన. న్యాయం జరగాలి, నా పిల్లను రక్షించాలి, మాకు ప్రాణగడ్డ ఉన్నది. ఇంట్లో మిట్ట మధ్యాహ్నం నేను కూరగాయలు అమ్ముకుంటా, రోడ్డు మీద కూరగాయలు అమ్ముకున్న టయానికి నా బిడ్డది నాది పుస్తకాడు పెట్టి 2,45,000 ఇంట్లో అప్పులు కట్టాలని తెస్తే పట్టబగటీలు 12:30కు ఇంట్లో దొంగలు పడి అమ్మాయి అంతలే ఇంట్లోకి వచ్చింది. ఒక లాకర్లో 2,45,000 అయినాయి. బ్యాంకు స్టేట్మెంట్ ఉన్నది, పేపర్ స్టేట్మెంట్ ఉన్నది. ఇవన్నీ చూపించినా కానీ వెనక సిసి కెమెరాల వేరే వాళ్ళ ఇంట్లాగా మా ఇంటికెళ్ళి వేరే గోడ దుంకిన రికార్డులు కూడా దొంగవి దొరికినాయి. పక్కన ఆయన సారు మాకు ఇవ్వాలి రికార్డులు, వాళ్ళు ఎవరో మేము చూడాలి కదా అంటే పోలీసు వాళ్ళు ఇవ్వద్దు, మీకు రికార్డులు మీకు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది సార్. సీఎం గారికి నా బిడ్డను రక్షించమని చెప్తున్నా. నీ కాళ్ళు ఒక్కసారి తప్పకుండా నీ జీవితం మొత్తం రుణపడి ఉంటా. నాకు నా కుటుంబానికి ఏసరి పెట్టిరు సారు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను ఎంతవరకైనా నా ప్రాణగడ్డ ఉన్నది సార్. కరీంనగర్ నుంచి వచ్చినామన్నా, చొప్పాండి మండలం మలన్నపల్లె గ్రామం నుంచి భూ సమస్యల మీద వచ్చినామన్నా. అయితే గత కాలంలో తెలియక మా వాళ్ళు అసైన్మెంట్ భూ అని తెలియక కొనుగోలు జరిగింది. 40 ఏళ్ళు అవుతుంది. అయితే కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు పాస్బుక్లు ఇచ్చిర్రు, బాయిలు తోడుకున్నాం, మామిడి తోటలు పెట్టుకున్నాం, కరెంట్లు పెట్టుకున్నాం, పొలాలు చేసుకొని బతుకుతాను. ఇప్పుడు ఇందాక పోయిన ప్రభుత్వం మాకు పట్టా సర్టిఫికేట్ అది పాస్బుక్లు ఇవ్వలేదు, కొనుక్కోవడానికి అట్లు అమ్ముకుంటానికి మాకు అవకాశం కలగకుండా అయిపోయింది. ఇప్పుడు ఈసారి అన్న ఈ ప్రభుత్వం మాకు పాస్బుక్లు ఇచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరటానికి వచ్చినాం. ప్రజా దర్బార్లో మేము అప్లికేషన్లు ఇచ్చినాం. పోతాను, మిమ్మల్ని కలిసి మీకు దండం పెట్టి చెప్తాను, మాకు సార్కు చెప్పి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. భూములు మంచిగా చేసి మాకు కొత్త పాస్బుక్లు ఇచ్చి సార్. మహబూబ్ నగర్ ఆదర్శ నగర్ అండి మాది, కిస్టన్పల్లి. అక్కడ చాలా పేదోళ్ళు అందరు కలిసి వాళ్ళకు పట్టా సర్టిఫికెట్స్ ఉన్నాయి, కొంతమందికి ఇంటి కరెంట్ బిల్లు ఉంది, ఓటర్ ఐడి మొన్న రీసెంట్ ఓటర్ ఐడి తీసుకొని ఓటు వేయడం జరిగింది. మొన్న రీసెంట్గా 60 గజాల్లో ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓనేమో అది అన్ని డూప్లికేట్ ఉన్నాయి, మీ దగ్గర అన్ని కూలగొడతామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దీని మీద స్పందించి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయగలరని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఏం పేరు? ఆనందమేరి. నా పేరు ఆనందమేరి. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను లేదంటే 25 years నుంచి నేను కిరాయి ఇంట్లో ఉన్నాను. నేను రాసేసిన ప్రతి ఒక్క పథకానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తే ఇల్లు గురించి అప్లై చేసి ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి వచ్చాను లోపల. ఇది ఒక్కటి సాయం చేస్తే మాకు అదే చాలు, మేము ఏది కోరట్లేదు ఇంకా. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. నా పేరు ఎస్ కిషన్ సార్, కిషన్ నాయక్. మాది మేడ్చల్ మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, రాజబొల్లారం తాండా నివాసిని. మాది భూ సమస్య సార్. మాది భూమి సమస్య. మాది కొత్త పాస్బుక్ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్లో, 50 ఏళ్ళ నుంచి కబ్జా ఉన్నాము. అయితే ఇప్పుడు దాంట్లో ఆన్లైన్లో ధరణిలో చూపిస్తలేదు మా పేరు. దాని గురించి కలెక్టర్ ఆఫీస్కు 4 సార్లు పోయినాం, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. 3 సంవత్సరాల నుంచి నా సమస్య పరిష్కారం అవుతలేదు. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్.
ఎన్ రమాదేవి. హ్యాండిక్యాప్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, అప్లికేషన్ పెట్టుకున్నాం. 7-8 సంవత్సరాల నుంచి మరి హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇవ్వకుండా, ఎడ్యుకేషన్ చేయకుండా ఉన్న వాళ్ళకే ఇచ్చేసిండ్రు డబుల్ బెడ్రూమ్. మరి లేని వాళ్ళు ఎటు పోవాలి? 40 సంవత్సరాల నుంచి రెంట్కున్నాం మా అమ్మ వాళ్ళు. గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం అందరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు, మరి మీకు రాలేదా? రాలేదు సార్, మాకు వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు కానీ మరి వెరిఫికేషన్ చేయాలి కదా. ఇచ్చినాం, లోపల ఇచ్చినాం. లోపల మంచిగానే ఫ్రీగానే జరిగింది. రేవంత్ రెడ్డిని గెలిపించినాం కదా, ఈ మళ్ళీ సార్ మేము గెలిపిస్తాం. మాకు ఈ సాయం చేయాలి, డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా చేయాలి. ఈసారి తప్పనిసరిగా రేవంత్ అన్న మాకు డబుల్ బెడ్రూమ్ కి పెట్టాను సార్. వెనకాల ఏ ఆధారం అయితే లేదు, నాకైతే పిల్లలు సారు నాకు ఇస్తారని కోరుతున్నాను సార్. ఒక 5 నిమిషాలు. నా పేరు ఫాతిమా, కామారెడ్డి నుంచి వచ్చినాం. ఇవాళ దాకా మాకు బెడ్రూమ్ రాలేదు, మాకు ఒక పింఛన్ లేదు, బీడీల పింఛన్ రాలేదు. ఉద్యోగం అన్నాడు, మా పిల్లలు డిగ్రీ చదివినరు, ఇద్దరిలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. కిరాయి అయితే 30 సంవత్సరాల నుంచి గట్టి 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 మీకు మన నెత్తి వెనకలు తెల్లగా అవుతున్నాయి. నువ్వు అన్నం పెట్టకు, అన్నం పెడతా 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 అని మాకు ఆశ పెట్టి పెట్టి లాస్ట్లో మా కడుపు మీద కొట్టినాం. ఏడాదిగా కడతాం సార్ కిరాయా? ఏడాదిగా కడతాం చెప్పు? పిల్లలకు లగ్గం చేసినాం, పిల్లలు వయసుగా అయ్యారు, లగ్గం అయింది, అలా పిల్లలు పుట్టినరు. మా వయసు ఈడిదాకా వస్తుంది, మా పరిస్థితి ఏం కావాలి సార్? అంత దూరం నుంచి మేము కిరాయిలు పెట్టుకుంటా ఈడిదాకా వస్తున్నాం. మా పిల్లలకు ఇల్లు లేక, తిండి దిక్కు లేక కిరాయి గట్టి గట్టి మా తెల్లగా పెళ్ళకి పిల్లలకు కొట్లాడుకుంటా మేము బతుకుతున్నాం సారు. ఈ పరిస్థితి చేస్తుండే మా కేసీఆర్. అన్నీ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ మొత్తం ఛార్జీలు ఉన్నాయి, కిరాయి గట్టి గట్టి మన నెత్తి ఖరాబ్ అవుతుంది. ఏడుతున్నాం సార్. కేసీఆర్ డెవలప్మెంట్ చేసిన అందరికి జీతాలు ఇచ్చిన అందరికి మంచి మాకు చేయలేదు సార్. ఉన్నోళ్ళకి వచ్చినాయి, ఉన్నోళ్ళకి చేసినావు. మా పరిస్థితి ఏం కావాలి? మాకు మొత్తానికి లేదు సార్. మేము అప్పటిదప్పుడు తెచ్చుకోవాలి, తినాలి, అప్పటిదప్పుడు తెచ్చుకోవాలి, కుండా మా పొయ్యి మీద ఎక్కాలి, తినాలి. మా పిల్లలు లగ్గనైరు, అలా పిల్లలు పుట్టే ఆడ ఉండాలి సార్. ఆడపిల్ల లగ్గం చేసి ఇచ్చినాము, 10 సార్లు ఇచ్చినాం. ఇప్పుడు ఇచ్చినాం సార్, ఇచ్చినాము. డబుల్ బెడ్రూమ్ దిగో సార్. ఇప్పుడు కాదు, కేసీఆర్ అన్ని ఇచ్చినట్టు కేసీఆర్ ఏమి ఇవ్వలేదు సార్, మాకేమి ఇవ్వలేదు సార్. కేసీఆర్ అయితే మాకేమి ఇవ్వలేదు అన్న. 1 లక్ష రుణ మాఫీ అని ఇచ్చిండు, అది కూడా ఇవ్వలే. 1 లక్ష కారోబార్ వాళ్ళకి, లేడీస్ కి పింఛన్ లేదు, డబల్ బెడ్రూమ్ లేదు. నాకు పింఛన్ లేదు. ఈ మెడలకు కళ్ళకు అద్దాలు వచ్చినాయి, తంబాకు పడాక. నువ్వు అది చేస్తా అన్నావు, ఇది చేస్తా అన్నావు, నీ నోటోటి అన్నావు. ఏ పని చేసినావు? 10 సంవత్సరాలే సార్, 10 సంవత్సరాలతో బాధపడుతున్నాం సార్. ఈ వారికి ఏం చేసింది ఏం లేదు. 2 పిల్లలు, నా కొడుకు 2 పిల్లలు. ఈ వారికి మనకేం చేసింది లేదు సార్. कुछ भी नहीं बनाया सर, वो कुछ भी नहीं करे. अंदर गया, मैं साहब को दिया वो लिख के. अच्छा से लिया और कुछ नहीं अच्छा दिया, अच्छा लिया. क्या बोले तुम लोग? वो लोग बोले क्या काम है तुम्हारा, क्या प्रॉब्लम है? तो हमारा डबल बेडरूम का प्रॉब्लम है और हमारा लोन का प्रॉब्लम है. तो वो लिया साहब. क्या बोले फिर? कुछ नहीं बोले, आता बोल के बोल रहे हो. आपको मैसेज आता बोल के बोले? हाँ बोले. ठीक है, देख लेंगे. रेवंत का गवर्नमेंट भी देखेंगे. अब ये रेवंत का गवर्नमेंट में तो पक्का आना पड़ता सर. घर आने के बाद इतनी दूर से आते हम लोग. भरोसा है आता बोल के? बात आता बोल के तो भरोसा 100% है सर. हमारे खाना नको डाला पेट को, रहने तो छाँव दिला. इतना रहने छाँव दिया, अल्लाह का शुक्र मानते मैं. रेवंत रेड्डी हमारे को तरह रहने को छाँव देना. हमारे बच्चों को शादियां हो गए, बच्चे वाले हो गए, 30 साल से किराया बन रहे. हाँ क्या है? उर्दू अकेडमी एम्प्लॉइज एसोसिएशन तरफ से आए सर. मेरा मोहम्मद उमर है मेरा नाम, नलगोंडे से आए सब. मैं हमारे एम्प्लॉइज के ताल्लुक से ग्रीवेंस कई ఉర్దూ అకాడమీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. నేను నా పేరు మొహమ్మద్ ఉమర్. ఎన్నోసార్లు మేము ఉర్దూ అకాడమీ రావడం జరిగింది కానీ మాకు న్యాయం జరగలేదు సార్. కేసీఆర్ మీకు ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చారని ఏం లేదు సార్. అందరి దగ్గరికి వెళ్ళాం సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసాం సార్. మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు సార్. మేము ఉద్యోగస్తులు సార్, ఎంప్లాయీస్ 150 మంది ఉద్యోగస్తులు సార్. మేము ఉర్దూ అకాడమీలో పనిచేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్, లైబ్రరీస్, స్వీపర్ లాగా, అటెండర్ లాగా పనిచేస్తున్నాం సార్. 6 నెలలుగా జీతం లేదు సార్. 6 నెలలుగా మాకు జీతమే లేదు సార్. మా జీతాలు వచ్చి 4,000, 5,000, 2,000 సార్.
అట్లాంటి జీతాలతోటి 13 సంవత్సరాల పాటు ఉన్నాం సార్. జీవోలు ఇచ్చినా కానీ మా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఏ ఒక్క జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు సార్. కేవలం ఉర్దూ అకాడమీకి మైనార్టీ ఫైనాన్స్కి అప్లై చేశారు, దాని తర్వాత వర్క్ బోర్డుకి అప్లై చేశారు, అన్నిటికీ అప్లై చేశారు, మైనార్టీలో డిపార్ట్మెంట్ అన్నిటికీ అప్లై చేశారు. ఫైనల్ గా లోపల ఇచ్చారా? లేదు సార్, ఇవ్వటానికి ఇవ్వండి, మరి లేట్ అయిపోతుంది. చెప్పండి అమ్మా, ఏంది మీ ప్రాబ్లం? హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ సార్. హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వచ్చి 2 years అయింది సార్. నాకు ఇంకా 3 years నుంచి పింఛన్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఎడ్యుకేటెడ్ ఇంకా నాకు ఆల్రెడీ మీరు ఇంతకు ముందు గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టాను సార్. ఆన్లైన్లో ఎక్కించారని చెప్తున్నారు కానీ ఇంకా పింఛన్ అసలుకి అమలు చేయలేదు సార్. మా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన కట్టబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన ఏం పట్టించుకోవట్లేదు సార్. మండల ఆఫీస్లో షేక్పేట్ మండల ఆఫీస్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాను సార్. ఫామ్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కానీ పింఛన్ మాత్రం ఇవ్వట్లేదు సార్. 3 years అయిపోతుంది. పెట్టాను సార్. ఈసారి అంటే వాళ్ళు ఎలా ఆహ్వానిస్తా ఉన్నారు ఆర్జీలు పెట్టడానికి? అంటే అప్లికేషన్ తీసుకున్నారు, ఫోన్ నెంబర్ రాపించుకున్నారు అంతే సార్. ఫామ్స్ అన్ని తీసుకున్నారు కానీ ఇంకేం చెప్పట్లేదు సార్. మీకు మెసేజ్ వస్తుందని ఏం చెప్పట్లేదు సార్. ఫోన్ నెంబర్ రాసుకున్నారు, లెటర్ రైటింగ్. ఎందుకంటే తిరిగి మీ పాపనమ్మా మొత్తం తిరిగి హ్యాండిక్యాప్ ఎప్పటి నుంచి? 18 సంవత్సరాలు అవుతుంది, చిన్నప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి ఇక నాకు ఇసుకొచ్చేసింది. ఇక ఇది లాస్ట్, సార్ మంచిగా చేస్తాడని ఇక ఇక్కడికి వచ్చి అప్లికేషన్లు ఇచ్చిన. ఇక గవర్నమెంట్ మీద నమ్మకం అనేదే పోతుంది. ఇక మంచిగా చేయాలి, ఉన్నోళ్ళకు చూడాలి, లేనోళ్ళకు చూడాలి. లేనోళ్ళకు చూస్తే మంచిగా ఉంటుంది. ఉన్నోళ్ళే అన్ని లంచాలు తీసుకొని మాకు మా బస్సులు ఎవరని కూడా నాకు తెలియదు. బస్సు పోయి అడిగినాము, ఏం చేయాలని డబ్బులు తీసుకుంటారు, చేస్తామంటారు. ఆన్లైన్ ఎక్కియలేదు, ఏం చేయలేదు. డబ్బులు కష్టం చేసి నేను డబ్బులు కడుతున్నా. ఇప్పటికి 15-20 వేలు దాకా కట్టినాయి పాప సర్టిఫికేట్ కోసం. అంటే డాక్టర్ సర్టిఫికేట్ అక్కడ గాంధీల ఉస్మాన్లో అక్కడ ఇచ్చిర్రు కానీ అంత మోసమే ఉంది. ఇక ఇప్పుడైనా లాస్ట్ ఇక 18 సంవత్సరాలు పాపకు. నాకే తిరిగి పేషెంట్ని అవుతున్నా కానీ పింఛన్ మట్టుకు వస్తలేదు పాపకు. గవర్నమెంట్ స్కూల్ కాలేజీలు అంటారు, అలా కూడా ఫీజులు కడుతున్నా కష్టం చేసి. అన్ని ఫ్రీ అంటారు కానీ అంత డబ్బుతోనే అవుతుంది. మరి ఇంకా సార్ ఏం చేస్తాడో. సోనియా గాంధీ మేడం ఏం చేస్తుంది, నమ్మకం ఉంది నాకు. ఆ మేడం మంచి ఇంద్రమ్మ పథకం మీద చేస్తుంది, దేశాన్ని మంచిగా చేస్తుంది, ఆ పేరు నిలబెడుతుంది అని నమ్మకం ఉంది. కానీ టైం పడుతుంది. కొత్తగా కదా ఇప్పుడు మొత్తం తీయాలి లిస్టులు. ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏముంది, కేసీఆర్ ఏం చేసింది, అన్ని ఏం చేసింది మొత్తం లిస్ట్ తీసినాక అప్పుడు సార్ మొత్తం చేస్తాడు. నాకు నమ్మకం ఉంది ఆ సార్ మంచిగానే చేస్తాడు. కానీ మాకు అనేది ఓపిక అనేది లేదు సార్. శ్రమించండి, మా పాపకు న్యాయం చేయండి అని అడుగుతుంది. మాది సూర్యాపేట జిల్లా మోదే మండలం, గ్రామం నరసింహాపురం. మా పాప డెఫ్ అండ్ డెఫ్ పుట్టిన కాంచి మూగి పిల్ల 9 సంవత్సరాలు. సర్టిఫికెట్లు పెన్షన్ రావట్లేదు. పోతే మా మండలం మోదే మండలానికి పోతే రావట్లేదు. సైట్ ఓపెన్ కావట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 సంవత్సరాలు సర్టిఫికెట్లు వచ్చి 3 సంవత్సరాలు, డిజేబుల్ సర్టిఫికేట్ వచ్చి 3 సంవత్సరాలు, సదరం సర్టిఫికేట్ 2 సంవత్సరాలు. పోయినప్పుడల్లా అప్లికేషన్ ఫామ్ ఇస్తే కూడా అది మాకు ఇవ్వలేదని చెప్పారు మోర్దెల. నిన్న కూడా ఫోన్ చేసి, మొన్న కూడా ఫోన్ చేసి సైట్ ఓపెన్ అయ్యా సార్ అంటే కాలేదు. సైట్ ఓపెన్ కాదు, ఏం చేయమంటావు? మా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య గారికి కూడా విజ్ఞప్తి చేసినాం. సార్ నా సెల్లుతోటి వీడియో కాల్ చేసి, వాట్సాప్ పెట్టి అన్నీ చేసినా కూడా రెస్పాన్స్ లేదు. ఇప్పుడున్న మా ప్రెసిడెంట్ మాకు పద్మావతి గారు మాకు చేస్తుందన్న న్యాయంతో, మాకు చేస్తుందన్న గౌరవంతో పద్మావతి మేడం కానీ కలవలే. ప్రెసిడెంట్గా నేను హైదరాబాద్ ఉంటా, వాచ్మెన్ ఉంటా. నాకు 3 అమ్మాయిలు, ఇల్లు రూరల్ రేషన్ కార్డు లేదు, ఇల్లు కూడా సరిగా లేదు, అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నా. ఈ అమ్మాయికి న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారు మాకు చేస్తారన్న గౌరవంతో సీఎం గారికి విజ్ఞప్తి చేయడం. ఇది కూడా తిరిగి నేను ఇంతకుముందుకు ఎప్పుడు కూడా నన్ను రానివ్వలే. ఇవాళ పోవడానికి కూడా గౌరవం ఉన్నది. పోయి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చిన, మెసేజ్ వస్తుందని కూడా చెప్పారు. ఇవాళనే ఇచ్చిన కాబట్టి ఇక సార్కి మనకి సీఎం గారికి విజ్ఞప్తి చేసేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్, సాయిబాబా నగర్ మాది. కార్పొరేటర్ ధీరాజ్ రెడ్డి. మా దగ్గర నేను బాధపడుతున్న సమస్యలను మేము తెలియజేస్తున్నాం ప్రజావాణి. మా అమ్మకు 2 ఇంతకుముందుకు ప్రజావాణి పెట్టలేదు. మా ఇక్కడ వచ్చినా కానీ మాకు ఎవరి దగ్గర రానియలేదు. మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంచె ఉంటుండే ఎవరి దగ్గర రానియలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ప్రజావాణికి అందరికీ సౌలత్ బాగుంది. లోపలికి వెళ్ళి మా బాధలు చెప్పుకున్నాం. మా అమ్మాయి 2 ముఖాలు అరిగిపోయినాయి, ఎన్నుపూస బొక్క నర మొత్తం ఒత్తుతుంది.
దానివల్ల మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినాము, ఆరోగ్యశ్రీ మీద కూడా చూపించాం. కానీ ఆరోగ్యశ్రీ నడవదని చెప్పిండ్రు. కామినేని హాస్పిటల్, సాయి సంజీవన్, లిమ్స్ హాస్పిటల్ ఉండవైనా ఏ హాస్పిటల్ అయినా ఆరోగ్యశ్రీ నడవదన్నారు. 4,50,000 అడిగారు. గత 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్న దగ్గర ఆర్థిక సాయం అందజేయాలని. లోపల ఎలా ఉంది, స్వీకరించినప్పుడు ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటున్నారు లోపల అందరూ బాగా. మా అమ్మ బాధలు చెప్పుకుందామని వచ్చాము. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ పెడతామనుకున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ మీకు చేస్తామని చెప్పారు. మా అమ్మకు ఆరోగ్యశ్రీ మీద కూడా కాదని చెప్పారు. మీ రేవంత్ రెడ్డి అన్నకు మేము నమస్కారం చేసి చెప్తున్నాం. మా అమ్మను మేము ఆపరేషన్ పెట్టొచ్చాం, అప్లికేషన్ ఇచ్చొచ్చు. గత 6 ఏళ్ల కింద టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ అప్లికేషన్ పెట్టుకున్నా. నేను ఒక హ్యాండిక్యాప్ని, నాకు ఇప్పటిదాకా ఎలాంటి స్కీమ్ రాలేదు, ఎలాంటి ఏ స్కీమ్ రాలేదు ప్రభుత్వం నుంచి. ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఏదన్నా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. సార్ నా పేరు జాక్లిన్ సార్, హైదరాబాద్ నుంచి వచ్చిన సార్. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ ఫ్రైడే అవైలబుల్ ఉంటారన్నందుకు నేను వచ్చిన సార్ ఇక్కడికి. అండ్ నా జాబ్ అప్లికేషన్ సార్ చాలా డిస్కరేజ్ సార్. చాలా మంది రేవంత్ రెడ్డి సార్ని డైరెక్ట్ కలవచ్చు అని అన్నారు. సో ఇక్కడికి వచ్చినాక అప్లికేషన్ ఇచ్చేసి మేము కాల్ చేస్తామని అంటారు. సో చాలా మంది నా ఎంబడి 50 మెంబర్స్ వచ్చారు సార్. చాలా మంది డిస్కరేజ్ సార్. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి లైన్ కట్టుకొని వస్తారు సార్ని కలవనికి. సో వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు సార్. సార్ కలవచ్చు 1 దాకా పర్మిషన్ ఉంది అన్నారు. బట్ ఇక్కడ వచ్చినాక వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నాక వాళ్ళు అంతా లాంగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదు సార్. సో నేను రేవంత్ రెడ్డి సార్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీకి సార్ ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలా. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఎందుకంటే సార్ చాలా మంది జాబ్స్ ఉన్న వాళ్ళకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇండ్లు ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇండ్లు ఉన్నాయి, లేని వాళ్ళకి అసలు ఏమీ లేవు సార్. సో ప్రతి ఒక్కటి గమనించాలని నేను కోరుతున్నా సార్. రేవంత్ రెడ్డి సార్ ఈ ఛానల్ గిట్ట మీరు చూస్తే ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయండి. అండ్ చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అప్లై చేసిరు సార్, వాళ్ళకు కూడా ఇంకా అవైలబుల్ లేదు సార్. కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను కోరుతున్నా సార్. ఎందుకంటే చాలా మంది చాలా డిస్కరేజ్మెంట్ ఉన్నారు సార్. నేను వాళ్ళ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నా సార్. ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేయాలా. 10 years నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ సార్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్. ప్లీజ్ డూ మీ ఫేవర్ రేవంత్ రెడ్డి సార్. బాయ్ సార్. సార్ మాది ఎల్బినర్ సార్. అయితే మా సొంత ఊరు గోకారం చంద్రాయనపల్లి. అయితే 30 సంవత్సరాల కింద నాన్న వాళ్ళు 7 మంది అక్క జిల్లలము. అయితే బతుకుదేరు లేక హైదరాబాద్ వచ్చి బతుకున్నాం సార్. మాది 12 ఎకరాల భూమి, గోకారం చంద్రాయనపల్లి, చారగొండ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. హైదరాబాద్కి వచ్చి అయితే సార్ బతుకుదేరు కోసం హైదరాబాద్ ఉన్నాం సార్. అక్కడ మా భూమి మాకు ఉంటుంది అన్నట్టుగా మేము లేని సమయంలో చిలికేశ్వరం పెద్దలింగే, చిలికేశ్వరం చిన్న లింగే అనే వ్యక్తులు ఇద్దరు కలిసి భూమి కబ్జా చేశారు సార్. అయితే మళ్ళీ కేసీఆర్ సార్ గారు అప్పుడు ధరణిలోకి ఎక్కేయాలన్నారు కదా సార్. అయితే పై చూసే వరకు మెంబర్ మండలాల ఎంఆర్ఓ సారు వీళ్ళందరూ, మాజీ సర్పంచ్ రాకుండా సత్తయ్య, ఇప్పుడున్న సర్పంచ్ బాధగోని సాంబయ్య, వీళ్ళందరూ కలిసి డబ్బులకు ఆశపడి తన పేరు మీద రికార్డు సృష్టించారు సార్. మళ్ళీ మా పేరు లేకుండా చేసేసారు సార్ వాళ్ళు. మళ్ళీ మా భూమి మేము అమ్మంది మీకు ఎట్లా అయిందంటే దొంగ సాక్ష్యాలు పెట్టుకొని మా సైన్లు లేకుండా వాళ్ళు పట్టా మీదకి వచ్చేసారు సార్ భూమి మీదకి. ఇప్పుడు మొత్తానికి ఎన్ని సంవత్సరాల నుంచి దీని గురించి పోరాడుతాం? మేము కేసీఆర్ సార్ అప్పుడు 5 years కింద ధరణి ఎక్కియాలి కదా, ఓల్డ్ ఆర్ఆర్ తీసుకోండి అని చెప్పారు కదా సార్. అప్పుడు ఊర్లోకి వెళ్ళేసరికి మా పేపర్లు మాకు కావాలనేసరికి వాళ్ళ రికార్డు వచ్చింది సార్. మా రికార్డు ఏమైందంటే మీరు అమ్మేసారు కదా అని దొంగ 1953లో కొన్నామన్నట్టుగా సృష్టించారు సార్. 1953లో కొని 1954 మళ్ళీ ఏంది అదేమంటే కబ్జా తీసుకున్నాం. అదేమంటే సార్ ఇది కాదు సార్, ఇది ఏమంటే కౌలు తీసుకున్నాం అన్నట్టుగా రాయించారు సార్. 1954లో గౌండ్ల సాయమో పట్టదారు ఉంది. ఇప్పుడు కూడా గౌండ్ల సాయమో పట్టదారు సార్. అవును సార్. ఇంత దౌర్జన్యం మా సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంతగానో మీరు చేసి దొంగలకు పట్టా చేసిరు కదా సార్. న్యాయం చేయాలి సార్ మాకు. రేవంత్ అన్న నువ్వు న్యాయంగా మాకు గోకారం చంద్రాంపల్లి సర్వే మండలానికి సర్వే పంపించి మాకు న్యాయం చేయండి అన్న. మేము ఏడపిల్లలు ఆడపిల్లలు మా నాన్న వాళ్ళ పింఛను కూడా సార్. మాకు మా మమ్మీ చూస్తే హ్యాండిక్యాప్, ఏం చేయలేక కొడుకు లేరు సార్. మా నాన్నకు 7 మంది ఆడపిల్లలు, మాకు అన్నదమ్ములు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా వాళ్ళు మొత్తం బిహేవ్ చేస్తున్నారు సార్. మేము అక్క జిల్లాలో అందరం కలిసి ఊర్లోకి వెళ్తే 12 ఎకరాలు సార్, 12 ఎకరాల భూమి కబ్జా చేసి వారు పేరిట చేసుకున్నారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాం సార్. రేవంత్ అన్న మా మీద దయదలిచి మాకు ఆడపిల్లలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అన్న. మాది సంజీవ సార్, గుడికందల సంజీవ్ అంటారు. ఎవరు మాది దాతరపల్లి గ్రామం. అయితే మా భూమి అక్కారం శివార్లో ఉన్నది. అక్కారం శివార్లో ఉన్నది అని కాబట్టి మా ఆర్డీఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోమంటారు, ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర పోతున్నారు. పోయినా వచ్చినా అన్ని
ఫైల్ రాసి ఇచ్చినా కొద్ది వాళ్ళు సంతకాలు కూడా చేసారు, కలెక్టర్ ఆఫీస్ కూడా పోతే. కానీ ఇదివరకు మాత్రం మాది ధరణిలు ఎక్కలేదు, పాస్బుక్ రాలేదు, ఏం రాలేదు సార్. కబ్జాలు మేమే ఉన్నాం, కబ్జాలు ఇంతవరకు మేమే ఉన్నాం. ఆర్ఐ వచ్చి కూడా మాకు ఎంక్వైరీ చేసుకోపోయాడు. ఏ సమస్యలు మాకు ఏమి ఇస్తలేరు, ధరణిలో మాత్రం ఎక్కిస్తలేరు. ఇప్పుడు పాస్బుక్ రాలేదు. ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేయలేడా మీకు? మాకేం చేసాడు సార్, ఏం చేయలేదు. దానికి పెట్టినా లోపల ఆర్జీ పెట్టినావా? ఆర్చి పెట్టాను సార్. ఏమంటారు? ఏమంటారు తీసుకొని ఫైల్ తీసుకొని అలా పెట్టి దగ్గర పెట్టుకున్నారు. నమ్మకం ఉందా? చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారని ఇక ఇప్పుడు కొత్త రేవంత్ రెడ్డి సార్ వచ్చింది కదా, ఆయన చేస్తాడేమని ఆశతో వచ్చినాం సార్ ఇక్కడ. సార్ నా పేరు బానోతు తిరుపతి, కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలు తడకపల్లి తాండా. సార్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో భూ సర్వే చేసి 2018లో ఈ ఆన్లైన్ నుంచి తొలగించారు సార్ ఇది పట్టా పాస్బుక్. తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి తిరిగితే అది గవర్నమెంట్ భూమి అని దాన్ని తీసేసిరు సార్. తిరగంగా పట్టించుకుంటలేదు. అయితే ఈ సర్వే నెంబర్లో వేరే వాళ్ళకు 40 ఎకరాలు పంపిణీ పడ్డాయి. ఎట్లా పడ్డాయి అంటే ఎంఆర్ఓ పటవారి వాళ్ళు ఎవరైతే అడిగినంత డబ్బులు ఇచ్చిరో వాళ్ళకు పట్టాలు చేసిరు సార్. నేను గరీబోని సార్, గరీబోని, నేను పైసలు ఇవ్వలే, పాస్బుక్ ఉంది కదా అని. గరీబోని ఈ పాస్బుక్ ఉంది, ఆన్లైన్ ఉంది అని ఊకున్నా సార్. ఊకుంటే వాళ్ళకు పట్టాలు పంచిరు సార్, మాకు పట్టాలు ఇవ్వలేదు సార్, మాకు ఇవ్వలే పట్టాలు. అయితే ఆర్డీఓ సార్ దగ్గర కామారెడ్డి ఆర్డీఓ సార్ దగ్గరికి పోతే ఆర్డీఓ సారు ఎంఆర్ఓకి ఫోన్ చేసిండు చేయమని, ఆయన స్పందించలేదు ఎంఆర్ఓ సార్. మళ్ళీ కలెక్టర్ సార్ దగ్గరికి పోయినా, కలెక్టర్ సార్ కూడా ఎంఆర్ఓకే ఫోన్ చేసిండు చేయని. చేసినా కానీ తిరిగినా అప్పటి నుంచి 2018 నుంచి తిరుగుతూనే ఉన్నా. 2021లో కరోనా వచ్చి అప్పుడు ధరణి రావడం వల్ల మాకు ఎకరా 37 గుంటల భూమి మొత్తం తొలగించారు. మాకు రైతు బంధు వస్తలేదు, మేము గిరిజనులం సార్, మేము ఆ భూమి పైనే ఆధారపడి జీవిస్తున్నాం. మేము మాది ఎవరు పట్టించుకుంటలేరు. కలెక్టర్ సారు 2002లో అప్రూవ్ చేసినా కానీ CCLలో సంవత్సరమే పెండింగ్లో ఉంది, వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు సారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడికి ప్రజావానికి వచ్చి ఆర్జీ పెట్టుకున్నాం సార్. సార్ మాది వికారాబాద్ జిల్లా పరిగి మండల్, గ్రామం కుదవంతపూర్. మా నాయన ఇల్ట పెద్ద నరసయ్య, వ్యవసాయ కూలి. అప్పుడు ఇంద్రమ్మ పాలనలో, ఇంద్రమ్మ ప్రభుత్వంలో 2 గౌటాన్ భూమి లవన్న పట్టాన్ని 2 ఎకరాల 10 గుంటలు పాస్బుక్ ఆ పొలము రైతుకు చూసింది, దాన్ని వ్యవసాయం చేసుకుంటా ఇదండు. ఇప్పుడు ఆయన వయసు 85 సంవత్సరాలు ఉంటారు, చేత కాకుండా అయింది. ఆయన కుమారుని నేను ఇల్టం పెద్ద భీమయ్య నా పేరు. అట్టి భూమి ధరణి ఎక్కినప్పుడు 2018-19 సంవత్సరంలో ధరణిలో వాళ్ళ తమ్ముడు చిన్నరసాయ, ఇద్దరు పేర్లు పెద్ద నరసాయ చిన్నరసాయ పేర్లు సేమ్ ఉండబట్టి చిన్నరసాయకు రికార్డు చేసిండ్రు ఎంఆర్ఓ ఆఫీసులు. రికార్డు చేసి దాని రికార్డు గురించి తొలగించమంటారు. 4 సంవత్సరాలు అంది దరఖాస్తు పెట్టినా వాళ్ళు పట్టించుకుంటలేరు. కలెక్టర్తో పోతే కలెక్టర్ ఎంఆర్ఓకి ఫోన్ చేస్తున్నాడు, ఎంఆర్ఓ పట్టించుకుంటలేరు. రిపోర్ట్ రాసిన రిపోర్ట్లు ఎంఆర్ఓ పంపుతాడు. లాస్ట్ నిన్న 14 డేట్ నాడు కూడా నిన్న తహసీల్దార్ ఆఫీస్కి పోతే ఏం చేసుకుంటావు చేసుకోపో అని అంటున్నారు. వాళ్ళు పాత సర్టిఫికెట్ అడుగుతున్నారు సార్, పాత సర్టిఫికెట్ లేదు. ఈ పాత బుక్ ఇచ్చిండ్రు ఎంఆర్ఓ ఇంద్రమ్మ పరిపాలనలో. ఈ బుక్ ఈ పాత పానీలు ఉన్నాయి సార్ మాకు. ఇదే ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళి రికార్డులు కూడా తీసినాము, ఉన్నాయి. ధరణిలో ఎక్కినప్పుడు 2019 సంవత్సరంలో రికార్డు తప్పుడు రికార్డు అయింది. దానికి ఆ రైతు అంగీకరించడం, మా చిన్న ఆయన అంగీకరించి బాండ్ కాగితం మీద రిలీజ్ చేసిండు. ఎంఆర్ఓకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన ఈ దరఖాస్తు. దీన్ని విచారణ చేస్తలేరు సార్, వాళ్ళు నన్ను పట్టించుకోలేరు. అందుకొరకు ప్రజావానికి మొన్న సీఎం సార్ను చూసినందుకు ఆయన అందరికీ న్యాయం చేయాలి అని ఆయన ఈ ఆర్డర్స్ ఇచ్చినాడు. ఆర్డర్ ఇచ్చినందుకు సీఎంని కలుస్తామని నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిన సార్. సీఎంకు అవకాశం ఇవ్వలేరు, మళ్ళీసారి సీఎంను కలుస్తాని నా మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని ధన్యవాదాలు. నమస్తే, నా పేరు వెంకన్న. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అబ్జర్వర్ని నేను. అయితే ఈరోజు ఈ ప్రజావాణిలో ఒక 4 సమస్యలను తీసుకురావడం జరిగింది. ఒకటి ఏంటంటే కంటి వెలుగులో పనిచేస్తున్నటువంటి కారు డ్రైవర్లకు దాదాపుగా ఒక 8 నెలల నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి డబ్బులు ఇవ్వక ఆ డ్రైవర్లందరూ కూడా వందలాది సంఖ్యలో డ్రైవర్లు
వాళ్ళ బండ్లన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసేది. కొంతమంది ఈఎంఐ కట్టలేదు, కొంతమంది ఫీజులకు డబ్బులు లేవు. ఆ అద్దె ఇళ్లలో ఉండి ఆ డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. నంబర్ 1. కాబట్టి వెంటనే మన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి ఆ కార్ డ్రైవర్లకు వెంటనే అమౌంట్ రిలీజ్ చేయాలని ఒక ఇష్యూ పెట్టిన. రెండవది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంపేటలలో హరిజన గిరిజన బాల బాలికలకు దాదాపు 15 సంవత్సరాల నుంచి వాళ్ళకు హాస్టల్ వసతి లేదు. ఆ పిల్లలు పాపం గవర్నమెంట్ చదివిపిస్తుంది ఆ పిల్లలకు, కానీ వాళ్ళకు హాస్టల్ సౌకర్యం కల్పించలేదు. ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. నెలకు 10,000 రూపాయలు 15,000 రూపాయలు చేస్తున్నారు. ఒకే గదిలో 15 మంది 20 మందిని కుక్కుతున్నారు. దాంట్లో ఆ పిల్లలంతా కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మేము ముఖ్యమంత్రి గారికి, సీఎం గారికి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత మా గిరిజన శాఖ మంత్రి సత్యావతి మేడం గారికి ఎన్నో పలుమార్లుగా ఈ విషయాన్ని మేము తెలియజేసినాము. వాళ్ళు స్పందించిన పక్షంలో ఒకసారి పోలీస్ పర్మిషన్ తీసుకొని ధర్నా చౌక్లో ధర్నా కూడా చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఆ పిల్లలకు వెంటనే హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ ప్రజావాణి అంటే గత 9.5 సంవత్సరాల నుండి ఏం జరగలేదు అని ఇంతమంది పబ్లిక్ అంటున్నారు కదా, మరి ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డి సమక్షంలో అవుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పి వీళ్ళకు ప్రజా అధికారం ఇచ్చారు. గత ప్రభుత్వాలు అలా చేసినాయని చెప్పి ప్రజలు నమ్మిరు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా కరెక్ట్గా ఈ ప్రజల సమస్యల్ని తీసుకొని వీళ్ళకు న్యాయం చేయగలిగితే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలా కాకుండా వీళ్ళు కూడా తూతూ మంత్రంగా చేస్తే ప్రజలు వీళ్ళకు కూడా నెగిటివ్ వైపుగా తీసుకుపోతారు, వీళ్ళు కూడా గద్దె దింపేస్తారు. న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని వీళ్ళు ఎండగడుతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చూపుతారని చెప్పేసి మేము నమ్ముతున్నాము, ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. మొత్తం ములుగు నియోజకవర్గం నుంచి, అసరాపేట నియోజకవర్గం నుంచి, మొత్తం కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్ నుంచి వచ్చినా సార్. అయితే మాకు పూడ భూములకి దరఖాస్తు సర్వేలు చేశారు కానీ ఎవరికి మాకు వలసవాదులు అని చెప్పేసి మాకు ఎవరికి పట్టాలు ఇవ్వలేదు. అలాగే చదువుకునే పిల్లగాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవటం వల్ల ఎక్కడ చదువులు అక్కడ ఆగిపోయినాయి. అందరికీ ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వాన్ని కనీసం పట్టాలు క్యాస్ట్ సర్టిఫికేట్లు మాకు ఇస్తారని చెప్పేసి కోరుతూ మేము వచ్చినాం. అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం ఒక్కరికైనా అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. 9.5 సంవత్సరాల నుంచి ఏం అడగలేదు అమ్మ కేసీఆర్ ని? అడిగినాం సార్, అడిగినాం కానీ అంటే వాళ్ళు వలసవాదులు వచ్చారు కదా, వాళ్ళకి ఇప్పుడు కాదని చెప్పారండి, ఇంకా ఇవ్వలేదండి. చెప్పండి. మేము భద్రాచలం నుంచి వచ్చాము. భద్రాచలం వచ్చినాం. వలస ఆదివాసులు మొత్తం కూడా 260 గ్రామాలు ఉన్నాయి. ఈ 200 గ్రామాలలో పోడు భూములు పట్టాలు ఇవ్వాలి, కనీసం వాళ్ళ కులం సర్టిఫికేట్ గుర్తించాలి ప్రభుత్వం. తక్షణమే వాళ్ళకి భూమి పట్టాలకు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి 260 గ్రామాలు ఉన్నటువంటి వలస ఆదివాసుల సమస్య ప్రధానమైన సమస్య. ఈ సమస్యని పరిశీలించి వెంటనే వాళ్ళకి మరి కులం సర్టిఫికేట్ తక్షణమే ఇచ్చి భూమి పట్టాలు ఇచ్చి రోడ్డు, కరెంటు, మౌలిక సదుపాయం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి కేసీఆర్ గవర్నమెంట్ లో న్యాయం జరగలేదంట. కేసీఆర్ గవర్నమెంట్ లో ఏమైందంటే పోడు పట్టాలు సర్వే చేయడం జరిగింది కానీ పట్టాలు మాత్రం ఇవ్వలేదు. ఆ సర్వే అయిన పట్టాలకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఏం పేరన్నా? అన్న నా పేరు కొండపలకల శ్రీశైలం. మా నాన్నవారి పేరు కొండపలకల రామస్వామి. 10 ఇయర్స్ చేసిండు MJW లాంగ్ వార్లో. మా నాన్న, నేను గోదావరికర్ నుండి వచ్చిన ఇక్కడికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ని కలుద్దామని వచ్చిన, అపాయింట్మెంట్ కలుద్దామని ప్రజావాణిలో ఒక ఇంటి పత్రం ఇచ్చిన. మాకు 2015లో మెడికల్ బోర్డులో అన్పిడ్ చేసిర్రు డిపార్ట్మెంట్ ఉద్యోగం కోసం అని. మా నాన్న పక్షవాతంతో అన్పిడ్ చేసిర్రు. నాకు డిపార్ట్మెంట్ ఉద్యోగం ఇవ్వలే, ఉద్యోగం కోసం తిరుగుతానండి. అప్పుడు సీఎం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలాసార్లు ఇక్కడ వచ్చినాం. ప్రగతి భవన్కి వచ్చినా ఇంటర్వ్యూ అనేది లేదండి, ఇంటర్వ్యూ లేదు. అప్పుడు కారుణ్య నియామకాలు పెట్టిండు కేసీఆర్. ఒక్కరోజు ఉన్న సింగరేణిల మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయినా కానీ సర్వీసు నిబంధన లేకుండా డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు మాకు ఉద్యోగం రాలేదు. మెడికల్ బోర్డులో అన్ఫిట్ చేసిర్రు. అప్పుడు మెడికల్ బోర్డులో డాక్టర్లు అన్ఫిట్ చేసిన సర్టిఫికేట్ 5 సంతకాలు
ఉన్నాయండి. ఇదండి పక్షవాతం, కాలు చేయి పడిపోయింది. సింగరేణిలోనే కొత్తగూడెంలో వేసిర్రు. కొత్తగూడెంలో అక్కడ హెడ్ ఆఫీస్లో వేసిరండి, మెడికల్ బోర్డులో అన్ఫిట్. ఇంతవరకు మాకు ఉద్యోగం లేదండి. ఎంజేడబ్ల్యూ లాంగ్వేర్లో పనిచేసిండు మా నాన్న 32 సంవత్సరాలు. కరోనా నియామకాలను పెట్టిరు, అప్పుడు మెడికల్ బోర్డులో పెట్టుకున్నామండి పక్షవాతంతో. అన్ఫిట్ చేసినా కానీ మాకు డిపార్ట్మెంట్ ఉద్యోగం ఇవ్వలేదండి. అప్పుడు ఉద్యోగం ఇవ్వక 5 లక్షలు ఇస్తామని ఒక స్కీమ్ పెట్టిరండి. 5 లక్షలు ఇస్తాం, 24 నెలల సర్వీస్ లేదు, 2 ఇయర్స్ సర్వీస్ లేదు అని. ఆల్రెడీ మా నాన్న 2 ఇయర్స్ సర్వీస్ వదిలిపెట్టే ఉన్నది. మాకు 5 lakhs ఏమవుతుంది, మాకు డిపార్ట్మెంట్ ఉద్యోగం కావాలని తిరిగినామండి. ఆయన కానీ ఎవ్వరు పట్టించుకోలేదండి. ఆ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని సర్వనాశనం చేసిందండి. మాలాంటి వాళ్ళను 1000 మంది జనాలు ఉన్నారండి, వాళ్ళు కూడా రోడ్డు పైన పడ్డారు. కూలి పని చేసుకుని బతుకుతున్నామండి. ఇప్పుడు మేము ఇట్లా కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు డిపార్ట్మెంట్ ఉద్యోగం రాలే, ఉద్యోగం కోసం అని తిరుగుతున్నాం. ఈసారన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటుందని మేము ఒక వింతి పత్రం ఇవ్వడానికి వచ్చినామండి. ఈసారన్నా మాకు డిపార్ట్మెంట్ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నామండి. మరోసారి వీఆర్ఏలు అందరూ కూడా ప్రజాభవన్ దగ్గరికి దరఖాస్తు పెట్టుకోవడం, ఆర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు ప్రజావాణిలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము 90 రోజులు సమ్మె చేసినా కూడా మాకు ముందల ఏదో ఎన్నికల ముందల ఏదో చివాకులు పెట్టినట్టు, ఏదో ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నట్టుగా కేసీఆర్ మాకు పైన వాళ్ళకి కరోనా నిబంధనల వల్ల కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనే కానీ అందరికీ న్యాయం జరగలేదని కూడా వీఆర్ఏలు అందరూ ఇక్కడ ప్రజాభవన్ దగ్గర కనిపిస్తున్నారు. స్వామి చెప్పండి, అసలు ఏంటి అంటే కేసీఆర్ మీకు అందరికి వీఆర్ఏలు అందరికి న్యాయం చేసినని చెప్పుకుంటూ వచ్చింది కదా, మరి మళ్ళీ ఒకసారి ప్రజాభవన్ దగ్గరికి మీకు సమస్య ఏముంది? గతంలో మేము 80 రోజుల సమ్మె చేసినాం సార్. ఆ రోజు మాకు డిమాండ్లు ఏమేమి ఉన్నాయండి సార్? 55 సంవత్సరాల పైబడిన ఉద్యోగాలు వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, పే స్కేల్ ఇస్తున్నారు, ప్లస్ అర్హత కలిగిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తా అన్నారు చెప్పింది సార్. అదే అర్హత ప్రకారం అందరికీ ఇస్తా అని చెప్పేసి మాకు ఎలాంటి డిమాండ్లు కొన్ని ఏమో వర్తించినాయి సార్. ఆ వర్తించిన వాటికి ఇట్లా ఎలాంటి అందరికీ ఇబ్బందుల పాలే ఉన్నారు సార్. ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఇట్లా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇట్లా ఇబ్బందులు పడి చాలా ఆవేదన పడుతున్నారు. కానీ మాకు ఈ రోజు ఏమైందంటే సార్, కొంతమందికి 81, 85 జీవోని తీసుకొచ్చారు సార్. ఆ 85, 81 జీవోలో మేము కొంతమంది న్యాయం జరగలేదని 55 సంవత్సరాలు పైబడి వల్ల మొత్తం మేము కోర్టును ఏ గవర్నమెంట్ ఆఫీసర్ని ఆశ్రయించినా గిట్ట మాకు ఎలాంటి న్యాయం లేదని, ఆ న్యాయం లేని ఎడల మేము పోయి కోర్టుని ఆశ్రయించినాం సార్. కోర్టుని ఆశ్రయిస్తే ఆ కోర్టు మాకు తీర్పు ఇప్పటి వరకు రాలేదు సార్. అయితే 81, 85 జీవో మమ్మల్ని ఉద్దేశించి 55 ఎబో ఉన్న వాళ్ళకి 61 లోపు ఉన్న 60 సంవత్సరాలు 61 ఉన్న 60 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు రిటైర్మెంట్కి దగ్గర ఉండరని 61 పైన వాళ్ళకి ఏం ఉద్యోగం ఇచ్చినారు సార్. ఉద్యోగం ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ మేము గిట్ట 60 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు ఉన్న వాళ్ళం దగ్గరలో ఉన్నామని మేము పోయి కోర్టును ఆశ్రయిస్తే మేము ఆ కోర్టు అనేది తీర్పిచ్చింది సార్ మాకు 61 ఉన్న వాళ్ళకిట. నేను 80 ఏళ్ళ అపార్ట్మెంట్ అయినా 37 ఏళ్ళ సర్వీస్ జరుగుతున్నది, 58 నడుస్తున్నది. ఇప్పుడు మాకు ఆర్డరు గవర్నమెంట్ పంపింది, గత గవర్నమెంట్ పంపింది, దానికి మేము పోం సార్. మేము అని ఎంఆర్ఓకు చెప్పి ఆ ఆర్డర్ తీసుకురాలే. మరి ఎందుకో ఉద్యోగం పోతుంది కదా తీసుకోకుంటే అని అన్నారు. లేదు తీసుకోము, మాకు నష్టం జరుగుతున్నది, ఎప్పటి నుంచే జీతము 200 కాడికెళ్ళి చేసుకుంటూ వస్తున్నాము, మరి మాకు నష్టం జరిగింది. ప్రభుత్వం ఏం కోరుకుంటున్నది అంటే ఈ 58, 59, 60 లోపల ఉన్నోళ్ళందరి రిటైర్డ్ అయిపోతే ఆ ఉద్యోగాలు గవర్నమెంట్ అమ్ముకున్న తప్ప ఇంకొకటి ఏం లేదు అని వారసులకు గత ప్రభుత్వం చెప్పింది ఇత్తమని. మర్రా అది పక్కకు పెట్టేసి సీసీఎల్కు ఒక 10 సార్ల దరఖాస్తులు కూడా ఇచ్చినాము, అది అంతేకే ఉన్నది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంకు మేము కోరుకునేది ఏంటంటే మా వీఆర్ఏలకు న్యాయం జరిగితే మేము 10 సార్ల దండం పెడతాము. రోజు మా పేదోళ్ళ కథ. ఇప్పుడు జీతాలు నాణ్యల జీతాలు లేవు, ఎంతో బాకీల పాలైపోతున్నాము. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది నిర్మల్ జిల్లా. అయితే మేము పోయిన సంవత్సరము 83 సమ్మె చేసినాం సార్. ఆ సమ్మె 3 నెలల సమ్మె కాలం జీతం లేదు. మళ్ళీ మాకు వారసు పేసుకెళ్ళి ఇస్తా, మీకు పేసుకెళ్ళి ఇస్తే మేము వారసులకు ఉద్యోగం ఇస్తా అని మీకు. నాది 35 సంవత్సరాలు అవుతుంది సార్ సర్వీస్. మా వారసులకు ఇవ్వాలని మేము కేసీఆర్ కోరినాము. అయినా కానీ మాకు ఈ కొత్త వీఆర్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు రాష్ట్రంలో 2300 మంది ఉన్నారు. కానీ మొత్తం మాకు 18,000 మందికి అంతా మాకు బురద తల్లిండ్రు. రమేష్ బాబుదరు మాకు బాగా ఆగం పట్టిస్తున్నారు. మా వీఆర్లకు కలకుండా చేయకుండా చేస్తున్నారు సార్. మాకు
ఆయన కొంచెం చర్య తీసుకున్నారని మేము కోరుతున్నాం సార్. మాకు అన్యాయం చేస్తున్నారు సార్ రమేష్ బాబు గారు సార్. చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్? నేను ఇప్పుడు 20 సంవత్సరాల మంది చేస్తానండి. నాకు ఇక 2 నెలలే ఉంది రిటైర్మెంట్కి. ఈ పాత విఆర్ఏ కొనసాగాలని నేను హైకోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకున్నా. అయినా కూడా చేర్చుకోవటం లేదు ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. ఇప్పుడు మేము తిరిగి ఇసుకోకూడదున్నది. ఇక్కడ హైదరాబాద్ కూడా 2-3 సార్లు వచ్చి నేను దరఖాస్తు పెట్టుకున్నా కూడా చేర్చుకోలేదు. పాత విఆర్ఏ కొనసాగాలని ఇప్పుడు వీళ్ళు ఈ బహదూర్ రమేష్ అనేటోడు ఈ 23,000 మంది విఆర్ఏలను చిన్న భిన్నం చేసి చెట్టుకోకని పుట్టకోకని బహదూర్ రమేష్ అని పెద్ద 420 గాడు దొంగ. ఇప్పుడు ఈ జేఏసీ పేరు చెప్పుకొని ఈ కొన్ని మండలాలలో 25,000-30,000 చొప్పున పైసలు చేసుకొచ్చుకొని మేము అప్పులు తెచ్చుకొని నానా కష్టాలు పడి ఒక్కొక్క విఆర్ఏ మేము 2,000, 3,000 ఇచ్చి వీళ్ళని హైదరాబాద్ దోలి వీళ్ళని మాట్లాడమని వీళ్ళని చేసి చేస్తే వీళ్ళు అసలు 55 నుంచి 61 మా నినాదం కార్య నియామకాలు తీసుకోవాలి. మేము ప్లే కార్డు పెట్టింది కూడా అట్టనే, మేము బజార్లంబడి చేకొట్టింది అంటనే, కలెక్టరేట్లో ముట్టడి చేసింది అట్టనే, సిసిఎల్ఏకి వచ్చింది అట్టనే. ఈ విధంగా వచ్చినా కూడా ఈ బహదూర్ రమేష్ అనేటోడు మధ్యలో చేరి ఇక్కడ వంగ రవీందర్ సార్ని కట్టుకొని మాకు వాళ్ళ వరకే తీసుకున్నాడు తప్ప అసలు 55 నుంచి ఇక అసలు మర్చిపోయారు. ఇప్పుడు ఆ విధంగా చేసినట్టయితే ఇప్పుడు 7-8 మంది బజారున పడుతున్నాయి ఈ కుటుంబాలు. కానీ కావాలని ఇప్పుడు మేమంతా మాకు పాత విఆర్ఏగా కొనసాగాలని ఈ రేవంత్ రెడ్డి గారిని కోరదామని ఈ రోజు మేమంతా వివిధ జిల్లాల నుంచి ఇచ్చినామండి. అర్జీ ఇచ్చినాము. ఇస్తే మేము తర్వాత చెప్తాంలేమో అని అన్నారు. అమ్మా ఎవరు? నిర్మల్ జిల్లా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను? నేను 86 అపార్ట్మెంట్ అయినా సార్. 86 అపార్ట్మెంట్ అయినా మా తండ్రి ఇది నాకు వారసుడు ఉన్నాడు. నేను పాత విఆర్ఏనే కొనసాగుతాని నేను చెప్తున్నా సార్. మేము జైని కాలేదు, మాకు సార్ బెదిరించిన సుఖం మేము పోయి జైని కాలేము. మేము అది చెయ్యము. మోర్రు తీసుడు, ఆ చెట్లు కొట్టేసుడు, ఆ కట్టెలు తీసి కుప్ప వేసి కాలబెట్టుడు, ఇవన్నీ అంటే మేము చెయ్యము సార్ అని చెప్పి మేము పాత విఆర్ఏనే కొనసాగి మా వారసులకు ఉద్యోగం ఇస్తే ఆ రేవంత్ రెడ్డి గారికి పదే వందనాలు పెడుతున్నా. నేను జాయిన్ అయినప్పుడు 90 రూపాయలు ఉండే, ఇప్పుడు 11,600. 10,000. బహదూర్ రమేష్ అంటే జేసీ నాయకుడు. మేమందరం విఆర్ఏలను కూడి ఆయన్ని ఎన్నుకుంటే మా కడుపు మీద మన్ను కొట్టిండు. బహదూర్ రమేష్ అని మాకు దాదమి అని, ఇంకొకడు నూనె స్వామి అని, ఇంకొకడు గోవిందన్ అని, ఇగో వీళ్ళంతా మా మీద మన్ను కొట్టిండు. ఆ రేవంత్ రెడ్డి సారుకు సీఎం గారికి మేము పదే చెప్తున్నాం. మా వారసులకు ఉద్యోగులు ఇచ్చి మాకు పాత విఆర్ఏనే కొనసాగించి కొంచెం దాంట్లో ఎక్కువ వేసి మాకు జీతం ఇస్తే ఆయనను మేము ఫోటో పెట్టుకొని మా తండ్రి లాగా మేము పూజించి ఆయనకు 10 దండాలు పెడతాం సార్. కేసీఆర్ 83 రోజులు సమ్మె చేసిన తర్వాత మీకు పిలుచుకొని మాట్లాడింది కదా అందరికి ఏం చేసే విఆర్ఏలకని. మాకు విలలే, మాకు ఎక్కడ పిలిచిండు? పిల్లలే, మాకు పిల్లలే చేస్తానన్నాడు కానీ చేయలే. పిల్లలే మాట్లాడలే కేసీఆర్ గారు. మాకు కేసీఆర్ మా పూట మీద మన్ను కొట్టిండు. ఇంకేమున్నది? ఇంకా మన్ను ఉన్నది ఇంకా అక్కడ? మేమేం మాట్లాడతాం? మాకు ఎవరు పిలుస్తారు? మాకు వేసిర్రే ఆ బౌదూరు, ఆ దాదమియ్య, నూనె స్వామి, గోవింద్ స్వామి, వీళ్ళంతా జేసీ నాయకులు. ఏంటి మీ విఆర్ఏలందరికీ హామీ, గతంలో కేసీఆర్ హామీ ఇచ్చి కూడా ఇప్పుడు మళ్ళీ తొంగల దొక్కాడు అనుకోవచ్చా? మేము రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది విఆర్ఏలున్నాం. అందులో రిక్రూట్మెంట్ వాళ్ళు 3,000 మంది. మేము 18,000 మంది వారసత్వ విఆర్ఏలు ఉన్నాం. ఆ 18,000 విఆర్ఏల మందికి అందులో 61 సంవత్సరాలు నిండిన వాళ్ళు 3,000 మందికి కారుణ్య నియమాల కింద వారసులకు ఉద్యోగాలు ఇచ్చిండు గత ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు. ఆ 61 సంవత్సరాలు నిండిన ఆ 61 సంవత్సరానికి 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళు 3,500 మంది ఉన్నాము. వాళ్ళు 2 నెలలకు రిటైర్మెంటు, 3 నెలలకు రిటైర్మెంట్ వచ్చిండ్రు. 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మంచాన పడ్డారు. వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ వారసులమైన మేము గత 10 సంవత్సరాల నుండి మేము అదే విఆర్ఏగా విధులు నిర్వహించుకుంటూ వస్తున్నాము.
వాళ్ళ మా రాజ్ బహదూర్ రమేష్ బహదూర్ ఎవరు ఉన్నారంట ఈ రమేష్ బహదూర్ వాళ్ళు రిక్రూట్మెంట్ వాళ్ళు విఆర్ఏ జేసీ అని పేరు పెట్టుకొని ఈ 17,000 మంది మా వారసత్వ ఉద్యోగాల మీద పొట్టగొట్టిండు, ఉద్యోగాల వ్యక్తుల మీద పొట్టగొట్టిండు ఈ రమేష్ బహదూర్ గారు. వాళ్ళు మాకు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, గౌరవ రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు న్యాయం, మా విఆర్ఏలకు మా వారసత్వ ఉద్యోగం మాకు కల్పించాలని కోరుకుంటున్నాం. అన్న మీరు ఎక్కడ ఉన్నానా? జనగామన్న. మా పేరు యాకేష్ అండి. అంటే రమేష్ బహదూర్ అన్నట్టు రాష్ట్రం మొత్తం చేసిన నాయకుడు, రాష్ట్రం మొత్తానికి జేఏసీ నాయకుడు. అతను ఈ హైదరాబాద్ సర్కిల్లో ఉంటాడు. ఏ సమాచారం అందినా అందకపోయినా అతనే అందరికీ చెప్తుంటాడు, మిస్గైడెన్స్ బాగా చేస్తుంటాడు. అతని వల్ల మేము చాలా నష్టపోయినామండి. మేము గతంలో ఏదైతే 98 జీవో ఉందో 98 జీవోని సవరణ చేసి 61 సంవత్సరాల వారసులకు ఎట్లయితే ఉద్యోగాలు ఇస్తున్నారో అదేవిధంగా 55 నుండి 61 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇచ్చేస్తే మంచిదండి. మొత్తానికి ఏం డిమాండ్ చేస్తారు? మాకు 55 సంవత్సరాల నుండి 61 సంవత్సరాల మధ్యలో ఉన్న వారసులు కూడా 61 సంవత్సరాల వారసులకు ఎలా అయితే ఉద్యోగ కారుణ్య నియామకం కల్పిస్తున్నారో మెడికల్ గ్రౌండ్ కింద మాకు కూడా అట్నే కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఏంది నువ్వు విఆర్ఏ అన్నా? నా పైకి రా. ఏ ఊరు నుంచి వచ్చినావు? అది మన జిల్లా ఏది? కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు విఆర్ఏగా? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అంతకుముందు మా అయ్య చేసిండు. మా అయ్య ఎంత అంటే 3 రూపాయల నుంచి చేసిండు. అప్పటి నుంచి మా అయ్య చేసిండు. మా అయ్య అయినాక నేను అది అర్థం చేస్తున్నా. ఇప్పుడు నేను 55 నుంచి 61 దాకా ఇస్తామన్నారు కదా. అది కొంచెం నాకు అది నా అది కొడుకు ఎక్కాలి ఇయ్యాలి అని నా ఒక సమస్య. అంటే ఇప్పుడు నీ వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావా? నా వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఇయ్యాలిగా ఇవ్వాలి నా అది వారసులు అవుతుందని అనుకుంటున్నావా? మరి కేసీఆర్ వేసాడు అనుకుంటున్నావా? అనుకుంటాను సార్. అయితే అనుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సార్లు చూసినావు కదా, మంచి వాళ్ళకి చేస్తుందా, పేదోళ్ళకి చేస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్? చేస్తా సార్. ఏం పేరన్నా? నా పేరు విజయ్, లింగంపేట మండలం నుంచి కామారెడ్డి డిస్టిక్. మేము విఆర్ఏగా చేస్తున్నాము. విఆర్ఏ చేస్తుంటే కొన్ని దినాలు మేము సమ్మె చేస్తే కాబట్టి వేరే డిపార్ట్మెంట్ వేసారు మమ్మల్ని. ఇప్పుడు ఎందుకంటే మేము అప్పుడు 3 డిమాండ్లు పెట్టినాము. 3 డిమాండ్లు 2 డిమాండ్లు నెరవేర్చారు. మా 51వ సంవత్సరం డిమాండ్ నెరవేరలేదు. అందుకోసమే ప్రజా దర్బార్కు మేము లెటర్ ఇస్తామని వచ్చినాము. అయితే మా ఇప్పటికీ మస్తు రోజు నుంచి మేము అన్ని జాగాలో తిరుగుతున్నాము. ఓళ్ళు పట్టించుకునేది ఎందుకంటే ఐడియాల గురించి ఆ రికమెంట్లు వాళ్ళు తిరుగుతారు. కానీ ఎందుకంటే మా వారసులకు ఉద్యోగం కావాలని మేము అందుకనే పోరాడుతాం. ఇంతకుముందు కూడా పోరాడినాం, అంటే ఇప్పుడు కూడా పోరాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేమని ఇప్పుడు కూడా మేము పోరాడుతున్నాం. దయచేసి మాకు కూడా 50 సంవత్సరాలకు మాకు వారసులకు ఉద్యోగం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఏం పేరు? నా పేరు సురేష్ అండి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మాది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విఆర్ఏనా? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఫాదర్ వచ్చేసి. ఇందులో మెయిన్ మా డిమాండ్ ఏంటి అంటే, మా పెట్టుకున్న డిమాండే 3వ డిమాండ్. 50 సంవత్సరాలు పైబడిన వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ 50 సంవత్సరాలు 61 సంవత్సరాల మధ్యలో ఉన్న ఈ డిమాండ్ని తీసేసి మిగతా డిమాండ్ అనేది చేసారు. మా మెయిన్ పోరాటం ఏంటంటే 55 నుంచి 61 సంవత్సరాల వారసులకు మాత్రం ఉద్యోగం ఇవ్వాలి. 61 సంవత్సరాలు అయితే ఎలా అయితే ఇచ్చారో వీళ్ళకి కూడా అలానే ఇవ్వాలి. అది మా మెయిన్ డిమాండ్ అన్నది. మీ పేరు ఏం పేరన్నా? నా పేరు లక్ష్మణ్ అండి. ఎక్కడి నుంచి? నిర్మల్ డిస్టిక్. అయితే ఇప్పుడు ఏదైతే బ్యాక్ టు విఆర్ఏ వెళ్తే బాగుంటుంది అందరికీ. ఎందుకంటే కొంతమందికి ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, అందుకోసం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కొంతమందికి మాత్రమే లాభం జరుగుతుంది. కాబట్టి అందరికీ సరి సమానంగా బ్యాక్ టు విఆర్ఏ ఇచ్చేసి ఒక పే స్కేల్ని ఒక నిర్ణీతంగా చేసి ఇప్పుడున్నటువంటి ఖర్చులను బట్టి జీవనభృతి సాగే విధంగా ఒక మంచి పే స్కేల్ ఇచ్చి బ్యాక్ టు విఆర్ఏ ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ రమేష్ బహదూర్ వీళ్ళంతా కొంతమంది కలిసి మా పొట్టల మీద కొట్టిరంటారు. ఎవరాలు ఇంతకు? అది జేఏసీ నాయకులు అని చెప్పేసి అంటుండ్రు. ఇంతవరకు నేను చూడలేదు. నేను వారసత్వం విఆర్ఏని, కానీ కాకపోతే వాళ్ళనైతే ఇంతవరకు నేను కలవలే, చూడలేదు. అసలు ఏంటి ఆయన స్టోరీ ఏంది? వారసత్వం విఆర్ఏ అందరూ మోసం చేసిన రమేష్ బహదూర్ అంటున్నారు. మేము 23,000 మంది మొత్తం సార్. 20,000 మంది మేము వారసత్వ ఉద్యోగులం, వాళ్ళు 3,000 మంది. అందులో ఒక 23,000 మందికి ఆయన
వాళ్ళ నాయకుడు సార్. కానీ ఇంతమందిని వాడుకొని ఆయన అందరిని వాడుకొని ఇట్లా నాయకుడు అయింది ఆయన. కాబట్టి ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే లెక్క. యువతలో అందరినీ తొక్కేసి ఆ 3000 మందికే న్యాయం చేసిండు, కానీ మా వారసత్వ ఉద్యోగాలకు ఎవరికి న్యాయం చేయలేదు. రైట్, ఇది చూసి విన్నారు కదా. విఆర్ఏల బాధలు ఇంకా అయితే తొలగిపోలేదు. వారసత్వం కింద ఉన్నటువంటి విఆర్ఏలు కానీ మిగతా ఏమైనా కానీ 50 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకు వారసత్వం కింద ఇవ్వాలి, మాకు పే స్కేల్ మాకు ఇవ్వాలి అంటూ కూడా చాలా మంది మనతో ఏజ్డ్ పర్సన్స్ కూడా మాట్లాడారు. మాకు వారసులో కొంతమంది జేఏసీ నాయకులను నమ్ముకొని మాకు న్యాయం జరుగుతుంది, మాకు అప్పులు చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళంతా 3000 మందికి న్యాయం చేశారు, మా అందరికి వారసత్వ విఆర్ఏలకు అన్యాయం చేశారంటూ కూడా ప్రజాభవన్లో ఆర్జీలు పెట్టుకోవడానికి విఆర్ఏలు అయితే వచ్చారు. కెమెరామెన్ శ్రీనివాస్తో ఉదయ్ కిరణ్, బయా టీవీ, హైదరాబాద్.